కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. శుభమస్తు దివ్య స్వరూపులందరికీ కూడా. స్వామీజీ, ప్రతిసారి మీతో మాట్లాడినప్పుడల్లా శక్తి శక్తి దివ్య శక్తి అని చెప్పి ఎక్కువగా శక్తి గురించే మాట్లాడడం జరుగుతుంది. అసలు శక్తి అంటే ఏంటి? నిజంగా మనం శక్తిని చూసే అవకాశం ఉంటుందా? నిజంగా శక్తిని చూసే అవకాశం ఉంటే ఆ శక్తిని మనం అంటే స్వీకరించే అవకాశం ఉంటుందా? మనం స్వీకరించిన శక్తిని ఇప్పుడు నా దగ్గర శక్తి ఉంది అని అంటే దాన్ని నేను ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుందా? ఇలాంటి అంటే ఇవి సిల్లీగా అనిపించవచ్చు, ఎలాగైనా అనిపించవచ్చు, కానీ ఇవన్నీ నాకు అనిపించినాయి మీరు మాట్లాడుతున్న సందర్భాల్లో. ఎందుకో ఒకసారి టాపిక్ చేస్తే నాలాగా డౌట్ ఉన్న వాళ్ళకి ఒక సమాధానం దొరుకుతుంది కదా అని చెప్పి నేను ఇది తీసుకోవడం జరిగింది. ముందు అసలు శక్తి గురించి తెలియజేయండి. చాలా మంచి సందేహ నివృత్తి చేసుకునే ప్రశ్న, బాగుంది. నిజంగా శక్తి గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలామందికి విశ్వానికే ఉంది. విశ్వం అంతా కూడా శక్తిమయం. శక్తి లేకుండా ఏమీ జరగదు. ఇప్పుడు మనం మాట్లాడే మాట కూడా శక్తి లేకపోతే మాట్లాడలేం. కళ్ళల్లో చూస్తాం, ఆ చూపులో శక్తి లేకపోతే చూడలేదు. చెవుల్లో వినికిడి, శక్తి కావాలి. ప్రతి దానికి మూమెంట్కి ఉండాలి. మ్యాటర్ ఎనర్జీ, ఎనర్జీ మ్యాటర్. ఇది సైంటిఫిక్గా కూడా మనం ఒప్పుకోవాలి. శక్తి అనేటువంటిది, దివ్య శక్తి అనే పదం ఎందుకు పెడతామంటే, దివ్యమైనటువంటిది అంటే దానికి మించిన గొప్పది కానటువంటిది అదే గొప్పది అని అర్థం. దివ్యం అంటే ఇంకా అల్టిమేట్. దివ్య శక్తి, ఆ శక్తిలో అంత గొప్ప శక్తి ఇంకా వేరేది ఉండదు. అది మీరు భగవశక్తిగా మాట్లాడచ్చు, ఆదిపరాశక్తిగా మాట్లాడచ్చు, దేవుళ్ళ పేర్లు కూడా పెట్టుకోవచ్చు. శివుడుగా, రాముడుగా, కృష్ణుడుగా, దశావతారాలుగా, అమ్మవార్లుగా, అయ్యవార్లుగా, ఏదైనా దేవుళ్ళకి కూడా శక్తి ఉంది. శక్తి లేని దేవుడు లేడు. అసలు మామూలుగా దేవుడు ఉద్భవించడానికి ఇప్పుడు శివుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అవతరించారు. అవతరించడం అంటే కూడా చాలా మంచి పదం వాడుతూ ఉంటాం, మనకు తెలుసో తెలియకో. అవతరించడం అంటే ఎంటరింగ్ అని అర్థం, రావటం, ప్రవేశించడం. అంటే తానే ఆ శక్తి రూపం ధరించడం. అదే ఇప్పుడు మనం మానవ అవతారం, అది భగవత్ అవతారము. దేవుళ్ళు కూడా అవతరించారు. అంటే ఒక చోట ఉండే శక్తి, ఇక్కడ చూడండి ఎంత చక్కటి డీటెయిల్స్ ఉన్నాయో. ఒక చోట ఉండే శక్తి ప్రసరణ జరిగి, ప్రవహించి, ప్రయాణం చేసి ఒక చోటకి చేరుకొని ఆవిర్భావం జరిగి అవతరించడం అనే దాన్ని, శక్తిమయం అవడేదాన్ని మనం అవతారము అంటాం. అవతరించడం అంటే స్వీకరించడం ఆ రూపాన్ని. శక్తిలో రూపాలు ఉంటాయి, ఏ రూపం అంటే ఆ రూపం వస్తుంది. ఇప్పుడు మగవాళ్ళు తల్లులుగా అయిపోవాలంటే ఆయన అనుకుంటే సంకల్ప సిద్ధితో తల్లిగా మారిపోతారు. అది ఒక దేవతల విషయంలో. మామూలుగా మానవులు కూడా తపోశక్తి సంపన్నులు, ఋషులు, దివ్య యోగులు, వాళ్ళందరూ చేయగలుగుతారు. ఇప్పుడు అలాంటి వారు ఇప్పుడు కూడా అది ముందు శక్తి సంపాదిస్తేగా మీరేమైనా చేయడానికి. డబ్బు ఉంటేగా ఏదైనా కొనుక్కోవడానికి. డబ్బు లేకుండా కొనుక్కోవడం అంటే అది కలలు, గాలిలో ఊహించుకోవడం అవుతుంది. శక్తి సంపాదించాక మీరు ఏమైనా చేయొచ్చు. ఎలా సంపాదించవచ్చు ఆ శక్తిని మనం కూడా అంటే మళ్ళీ మనం పద్ధతే దివ్య విశ్వశక్తి యొక్క మా యొక్క ఉద్దేశం అందరికీ దివ్య శక్తి కావాలని, పొందాలని, వారు దివ్య స్వరూపులు అవ్వాలని, వారికి ఎప్పుడు ఆ యొక్క అనంతమైనటువంటి విశ్వశక్తి వారికి కలిగి వాళ్ళ కోరికలే కాదు, ఆరోగ్యమే కాదు, ఇతరులను కూడా మార్చే శక్తి, యుక్తి, అనురక్తి, భక్తికి రావాలి. వాళ్ళకి వస్తుంది. రోజు సూర్యోపాసన, తేజోపాసన, శక్తోపాసన, బ్రహ్మోపాసన, ఇలాంటివి ఏ పేర్లు పెట్టినా, ప్రకాశోపాసన కూడా ఉంది. ఇదేంటండి అంటే తేజోపాసనకి మారు పేరు. అంటే ఆ డివైన్, ఆ తేజోమయమైనటువంటి దివ్య తేజస్సు, ప్రకాశము. దేవుడిని వెనకాల ఎంత తేజస్సు ఉంటుంది, ఆరా అంటాం. మనకు కూడా ఆరా ఉంటుంది. ఓకే, ఇప్పుడు శక్తిని సంపాదించడం వల్ల ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఇన్ని విధాలుగా మనం శక్తిని సంపాదించవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ కూడా ఒక్క 2 నిమిషాల్లో ప్రతిరోజు చేస్తూ ఉండాలి. ఇప్పుడు మీ దగ్గర ఒకవేళ శక్తి ఉంది అనుకోండి,
అది నాకు ట్రాన్స్ఫర్ చేయొచ్చా మీ నుంచి? 200%. ఎలా చేయొచ్చు? అంటే శక్తి వచ్చిన వాళ్ళు హ్మ్. శక్తి లేని వాళ్ళకి ప్రాధేయపడితేనో ఇష్టులైతేనో, హ్మ్. ఇప్పుడు మీరుంటారు, మీ పిల్లలు, మీరు కన్న పిల్లలు ఏదో కొనుక్కోమంటారు, కొనిపెట్టమంటారు, హ్మ్. మారం చేస్తారు. అవును. మన దగ్గర డబ్బులు లేకపోయినా ఏం చేస్తాం, అప్పు చేసినా పిల్లాడి కోరిక తీర్చి మనం సంతోషపడడానికి తల్లిదండ్రులు కొంటారు, ఏ వస్తువైనా. అవునా? ఆ! అలాగే శక్తి కలిగిన వాడిని మనం ప్లీజ్ చేయాలి. ప్లీజ్ చేయడం అంటే ఆయనకి నచ్చినట్టు గుణగణాలు మనకు ఉండాలి. హ్మ్. మంచి గుణం, అబద్ధాలు ఆడకపోవడం, సత్యం మాట్లాడడం, హ్మ్. మంచి ప్రవర్తన, అందరూ ప్రపంచం అంతా శాంతంగా ఉండాలి, అందరికీ మంచి జరగాలని ఏ మానవుడైతే మనసా కోరుకుంటారు. వాచా కోరుకుంటాడో ఆ కోరికలన్నీ శక్తి సంపన్నులు సంపాదించిన వాళ్ళకి నచ్చుతాయి. అంటే ఆ శక్తి కూడా వాళ్ళు ఎందుకు సంపాదిస్తారంటే సర్వ లోకాలు శుభకరంగా ఉండాలి, హ్మ్. సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి హ్మ్. అనే ఉద్దేశ్యమే తపస్సు చేసుకునేవాళ్ళు. అందులో వారొకరు. ఓకే. అందరిలో మనం, మనలో అందరూ. హ్మ్. ఏకం బహుష్యామి, హ్మ్. ఒక్కడే అనంతుడు, అనంతంలో కూడా ఆ ఒక్కడు కలిసిపోవాలి. ఆ! అప్పుడు ఏకత్వం అవుతుంది, భిన్నత్వాలు ఉండవు, ఉండవు. సర్వం ఏకమయం, హ్మ్. ఏకాత్మనః అయిపోతుంది. ఓకే. అందుకని ఇక్కడ చాలా సింపుల్ ప్రాక్టీస్. రోజు ఒక 20 సెకండ్స్ అన్నా మనం సూర్యోపాసన, ఉదయాన్ని మనం ఉదయపూట పెద్ద తీక్షణంగా ఉండదు, చూస్తూ ఆ స్వామిని ఇలా దర్శనం చేసుకొని అక్కడే చూసిన తర్వాత 20 సెకండ్స్ తర్వాత కళ్ళు మూసుకొని ఇలా కళ్ళల్లో ఈ బింబాలు వస్తాయి హ్మ్. కళ్ళల్లో, హ్మ్. అదే ఆ ప్రకాశాన్ని గంట గంటన్నర సేపు క్యారీ అవుతుంది. హ్మ్. హ్మ్. ఎవరికైనా ఏ మానవుడికైనా ఆ! మంత్రం చేసుకోవచ్చు. ఏం మంత్రం? మంత్రం అంటే సూర్యోపాసనలో ఓంకారం చేసుకోవచ్చు, లేకపోతే ప్రకాశానికి ఐం ఏ బీజాక్షరాలన్నా చేసుకోవచ్చు. హ్మ్. సూర్యుడి యొక్క సంబంధించింది కూడా, హ్మ్. ప్రకాశానికి సంబంధించింది కూడా, మరి శక్తికి హ్రీంకారం కూడా చేసుకోవచ్చు, క్లీంకారం చేసుకోవచ్చు. ఇవన్నీ పదాలు నేను ఎందుకు ధైర్యం చేసి చెప్తున్నాను అంటే హ్మ్. ఈ పదాలతో రికార్డ్స్ అందరూ చేస్తున్నారు. హ్మ్. అందుకని అప్పుడు దోషం కాదు. ఆ! ఆ మామూలుగా గురుముఖత కానీ రావాలి, ఇవి బీజాక్షరాలు మీరన్నట్టు గురుముఖత చెప్పాలి. హ్మ్. కానీ ఇప్పుడు అందరూ రికార్డ్స్ రూపంలో కొన్ని కోటాను కోట్ల మంది హ్మ్. చేస్తున్నారు కాబట్టి అవి కలిపి చేయొచ్చు, కలపకుండా చేయొచ్చు. ప్రకాశాన్నే చూస్తూ వీక్షిస్తూ ఆ ప్రసారాన్ని స్వీకరిస్తూ మీరు ప్రకాశకులుగా అయిపోవచ్చు. ఇప్పుడు మీరు ఇది రోజు చేస్తుంటారు కదా? నేను ఎంతో మందికి, వేల మందికి చేయిస్తుంటా. చేస్తుంటారు, చేయిస్తుంటారు. ఆ, అయితే ఇది చేయటం వల్ల అప్పుడు నేను మీకు మొత్తం నఖశిఖ పర్యంతం టాప్ టు బాటమ్ మీకు ఫుల్ శక్తిమయం అయిపోతారు, ఎనర్జీ. ఎనర్జీ అయిపోతారు. ఇది ఎనర్జీ అయిపోయిన తర్వాత మీకు తెలియదంటూ ఉండదు. ఇలా ఫుల్ ఎనర్జీ బాడీ అయిపోవడం వల్ల ఆహారం తినకుండా గూడా ఉండగలిగే స్థితి అది అసలు ఉంటుందా? మీకు ఆకలి దప్పికలు కూడా ఉంటాం. మీరే ఎనర్జీ అయినప్పుడు ఇంకా ఆకలి ఎందుకు? హ్మ్. ఎనర్జీ కోసమే తింటాం. ఇప్పుడు 3-4 గంటలకు ఒకసారి ఆకలేస్తుంది పాపం. అవును. అవును. ఏదో టీయో, కాఫీయో, జ్యూసో తాగుతాం హ్మ్. హ్మ్. కదా! హ్మ్. అంటే ఏదో మరి లోపట అయిపోయింది, ఎనర్జీ తగ్గుతోంది. అసలు ఎనర్జీయే మీరైతే ఆకలి దప్పుకులు ఎలా ఉంటాయి? మీరే అవును. ఆలోచించండి. నేను మొన్న ఒకరోజు మీతో ఫోన్‌లో మాట్లాడినప్పుడు షూట్ గురించి మీరన్నారు. నైట్ భోజనం చేశారా అండి అనంటే, "ఏంటి నాన్న ఆ పిచ్చి ప్రశ్న భోజనం నన్నడుగుతున్నావు నువ్వు" అని చెప్పి. అదేంటండి అనంటే, శక్తి ఎప్పుడు నిత్యం శక్తిమయంతో ఉండే నాకు మళ్ళీ భోజనం ఎందుకు నాన్న ఏదో ఒక పండో, పழమో తింటా అంతే అంతే. భోజనం చేయను అని చెప్పి. అంటే నిజంగా ప్రతి ఒక్కరికి అలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఇలాంటి శక్తి వస్తుందంటారా? 100% వస్తుంది. ముందు సాధించాలి. హ్మ్. సాధించే వరకు కొంచెం కష్టపడాలి. ఇప్పుడు పరీక్ష పాస్ అయ్యేంత వరకు ఉద్యోగం రాదు. హ్మ్. అవును కదా! అంతే. అంతే. పాస్ అవ్వడానికి ముందు కష్టపడాలి. కష్టపడాలి. రాత్రింపగళ్ళు మరి నిద్రాహారాలు మాని హ్మ్. క్వెషన్స్ అన్నీ నేర్చుకొని ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వాలి. అది ఎంత సత్యమో హ్మ్. ఇక్కడ కూడా ఈ ఉపాసన ఎంత ఎక్కువగా చేస్తే ఓకే. అంత ఎక్కువగా మీరు అందులో ఇన్వాల్వ్‌మెంట్ అయిపోతారు. హ్మ్. ఇన్వాల్వ్‌మెంట్ అయిన తర్వాత యు ఆర్ దట్, నువ్వే అది, తత్వమసి, హ్మ్. నువ్వే శక్తి స్వరూపం అయిపోతావు. అప్పుడు విశ్వం అంతా మీకు తెలుస్తుంది. హ్మ్. విశ్వం అంతా మీరు ప్రయాణం కూడా చేయగలుగుతారు, చూడగలుగుతారు. అన్ని దివ్యమైనటువంటివన్నీ చేయగలుగుతారు. హ్మ్. ఏ రూపం కంటే ఆ రూపం కూడా ధరించగలుగుతారు. అంటే ఓకే. ఆ స్టేజ్ వచ్చాక, ఆహా! బిఫోర్ దట్ మీరు ఏమి చేయలేరు. హ్మ్. ఊహల్లో ఉండడం అంతవరకే. ప్రాక్టికల్‌గా కావాలంటే శక్తి సంపాదించాలి. కలలు సం కలలుగానే ఇది మిగిలిపోతాయన్నట్టు. సార్థకం హ్మ్. చేసుకోవచ్చు. ఓకే. నమ్మకం అనేటువంటిది కూడా ఏం లేదు. చేస్తే మీకు కనిపించిందని ఎందుకు నమ్మరమ్మా? హ్మ్. హ్మ్. ప్రకాశాన్ని మీరు చూడగలిగినప్పుడు యెస్, అవును. నేను చూస్తున్నాను, అవును. అయిపోయింది. సింపుల్. హ్మ్. ఈ సింపుల్ దాన్ని మనం ఎన్ని రోజులు చేస్తే, ఎంత తొందరగా చేస్తే అంత సిద్ధిస్తుంది. మీకు సిద్ధించినట్టు కూడా తెలిసిపోతుంది. ఇంకో మంచి ఆన్సరు. హ్మ్. హ్మ్. ఎవరినన్నా ఏదైనా అన్నారంటే అయిపోతుంది. అంటే వాళ్ళ వాక్కుకు బలం వాక్ ఉంటుందా? బలం వచ్చేస్తుంది. ఆహా! నీకు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగాలు ఎదుగుతున్నారు ఒక అమ్మాయో, అబ్బాయో. ఇలా కష్టం మీకు చెప్పుకుంటే నీకు చూడు 2 రోజుల్లో నీకు
కాల్ వచ్చేస్తుంది పో అంటారు, వచ్చేస్తుంది. ఉమ్, మీరు జాతకాలు చూడరు, టెలిఫోన్లో ఎవరికి మీకు చెప్పరు, ఇలా చెప్పమని మీకు అనిపిస్తుంది, అనిపిస్తుంది. కనిపిస్తుంది, వాడికి వినిపిస్తారు. అయితే మనం ఖచ్చితంగా దేనికి సంబంధించి కూడా ఒక టాపిక్ చేయాల్సిందే, చేద్దాం, ఒక వీడియోలో తప్పకుండా మాట్లాడుకుందాం తప్పకుండా నేను ఖచ్చితంగా. చేసి పెడతా. ఉమ్, మీకు ఇంకా అడ్వాన్స్ టెక్నిక్స్ కూడా చెప్తా. ఉమ్, కష్టపడి అంటే గుహల్లో కూర్చోవడం అవసరం లేదు, ఇంట్లో అయినా కూర్చోవచ్చు. రాత్రి కాన్స్టెంట్ రిమెంబరెన్స్ కూడా చేయాలి. ఓకే. సేమ్ అదే అనుకుంటూ నిద్రపోండి, మీ షట్చక్రాలు అవే పనిచేస్తాయి. ఉమ్, మళ్ళీ షట్చక్రాలను కూడా యాక్టివేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. అయితే మనం ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడుకున్నప్పుడు మాటకు సంబంధించిన ఒక పదం రావడము, ఆ టాపిక్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. నాకు అప్పుడు అనిపించింది వాక్ శుద్ధి గురించి వాక్ మాట్లాడు. శుద్ధి గురించి. చాలా మంది నిత్య జీవితంలో కూడా కొన్ని కొన్ని మాటలు అంటూ ఉంటారు, ఆ మాటలు నిజమయ్యాయని చెప్పి అంటూ ఉంటారు. నిజంగా మాటకి అంత బలం ఉంటుందా? ఎలా వస్తుంది ఆ బలం? మరి మాటకు అంత బలం ఉంటే ప్రతి ఒక్కరికి అన్న మాట అన్నట్టుగా జరిగిపోవాలి కదా, మరి ఎందుకు కొంతమంది విషయంలోనే ఇలా జరుగుతుంది? బాగుందమ్మా, మంచి ప్రశ్న. దీనికి తపస్సుకి పూర్వజన్మకి సంబంధం ఉంది. ఏంటా సంబంధం? అదే చెప్తున్నాను. ఉమ్, పూర్వజన్మలో వాళ్ళు మంచి తపస్సు చేసుకొని మంచి ఆచార వ్యవహారాలతో భగవంతుడికి దగ్గరగా ఉంటూ భగవంతుడి శక్తి సంపాదించినటువంటి ఆత్మలు మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ ఈ యొక్క రూపాలు తీసుకొని ఈ జన్మ ఎత్తి స్త్రీగానో పురుషుడిగా పుట్టిన ఆ ఆత్మ, ఉమ్, జీవాత్మ, అది తపస్సు చేయక్కర్లేదు. ఉమ్, ఎందుకంటే ఆల్రెడీ మనం చేసేసాం. అవును. ఈ జన్మలో మళ్ళీ ఆ పుణ్యం క్యారీ అవుతుంది. ఉమ్, ఎలాగైతే డబ్బులు దాచిపెట్టి మనం ఒక 10 ఏళ్ల తర్వాత 2 ఇంతలుగా 3 ఇంతలుగా బ్యాంకులో పెట్టిన, పొలాల్లో డబ్బులు పెట్టి కొన్న, ఇల్లులు కొన్న, ఉమ్, ఆ రోజులకి ఆ రేటు కంటే రిటర్న్స్ 2, వస్తాయో? 3 సార్లు పెరుగుతాయి. అవును, అవును. ఆ విధంగా మీరు చేసిన పుణ్యం ఉమ్, ఆ భగవంతుడు దివ్య శక్తి కాపాడి దాన్ని 2గా 3గా చేసి మీకు మంచి ఫలితాన్ని ఈ జన్మలో ఇస్తుంది. ఉమ్, అప్పుడు వాడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఇంటర్వ్యూవా సెలెక్ట్ అయిపోతాడు, వ్యాపారమా సక్సెస్ అయిపోతుంది, ఉమ్, ఎవరన్నా మంచిగా మాట్లాడితే వాళ్ళు ప్లీజ్ అయిపోతారు. అలాంటి వాక్శుద్ధి కలిగినవన్నీ వచ్చేస్తాయి, ప్రీవియస్ బర్త్ సంబంధించిన క్యారీ. ఓకే, ఓకే. ఒకవేళ కొంతమంది ఈ జన్మలో కూడా మళ్ళీ మంచి అలవాట్లు, మంచి పద్ధతులు, ఉమ్, మంచి గాడ్లీ థింకింగ్ ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది, సాధించవచ్చు. కొంచెం టైం పడుతుంది ఆహా. అంతే. మరి లేదుగా అంటే ఇప్పుడే అంటే ఫలితం ఆలస్యంగా కొంచెం వస్తుంది. కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే. ఆల్రెడీ మీకు వాక్శుద్ధి ఉంది అంటే అది ఇప్పటిది కాదు, ఉమ్, గ్యారంటీగా ఇప్పటిది కాదు, ఆ, ప్రీవియస్ బర్త్ది. అప్పుడు చేసుకున్న పుణ్యము పురుషార్థము ఇప్పుడు మీకు లభిస్తాయి. మొత్తానికైతే ఏది ఏమైనా కూడా ఆధ్యాత్మికంగా మనం ఎక్కువగా దగ్గరలో ఉంటే అన్ని రకాలుగా మనం లాభం లాభం పొందొచ్చు, పొందొచ్చు. ఏ రకంగా ధన్యులు అయినా కావచ్చు. ఉమ్, అలా ఇలా కూడా కాదు, ధన్యత్వం కూడా పొందొచ్చు, అంతే. ఇతరులను కూడా ధన్యత చెయ్యొచ్చు. అదెలా? ఇదెలా? ఆ, ఆ. ఎదుటి వాళ్ళకి చెప్తాం, నాన్న నీకు ఈరోజు మంచి జరుగుతుంది. ఉమ్, తెలుసో తెలియకో మనకు తెలియకుండా అలా తేలిక అనేస్తాం. మనకు శక్తి ఉంది కూడా తెలియదు కదా అవును, అవును. అనేస్తాం. ఉమ్, ఆయన కూడా నా ముందు ఈడు దేవత కాదు, ఋషి కాదు, ఏమీ కాదు, ఇవి చెప్తే అవుతాయని నమ్మడు వాడు. ఉద్యోగం సద్యోగం వచ్చిందనక, ఉమ్, అమెరికాలో జాబ్ వచ్చినా, ఇండియాలో ఎక్కడైనా సరే, Hmm. ఏదైనా లాటరీ టికెట్ వచ్చినా, పెళ్లి సంబంధం కుదిరినా, ఉమ్, ఎవరన్నా ఉన్నవాళ్ళు పూర్వీకులు ఉమ్, ఆస్తి కోర్టులో తగాదాలు ఉండి వాడికి చెందేటట్టుగా కోర్టులో డిక్లరేషన్ ఇచ్చిన, అదంతా వాడు కష్టపడింది కాదు, ఆ, పూర్వీకులు. అవును. అదంతా అదృష్టం. అంటే ఇప్పుడు లేనిది కొత్తగా వచ్చేదాన్ని యోగము. ఉమ్, యోగం అంటేనే కొత్తగా వచ్చేదాన్ని యోగం అంటారు, ఆల్రెడీ ఉండేదాన్ని యోగం అనరు. ఉమ్, అదృష్టం కూడా అంతే. ఆ. ఆ డాష్ దృష్టము, కనబడేట్టుగా నీకు కనిపించే శక్తి మంచి అదృష్టం అన్నమాట. ఉమ్. దాని అర్థం అది. అందరికీ ఎందుకు ఉండదు ఈ అదృష్టం అంటే అనేది? వాళ్ళకి చెందేట్టుగా ఉంటే తప్పకుండా చెందుతుంది. ఉమ్, అంటే రాసి పెట్టి ఉండాలంటారా రాసి అంతేనా? పెట్టడం కాదు, వాళ్ళు కోరిక పూర్వజన్మలో నేను ఇలా కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలని లిస్ట్ పెట్టుకుంటారు. ఉమ్, ఉమ్. అది సాధించడం కోసం సగమో పావు అయితే మళ్ళీ ఈ జన్మలో అవన్నీ మిగతావి సాధించవచ్చు. ఓ, ఎలాగైతే మనకి ప్లానింగ్ ఉంటుందో, ఒక 10 ఇయర్స్లో ఇల్లు కొనుక్కోవాలి, అవును. పెళ్లి చేసుకోవాలి, చదువుకోవాలి, 2 3 పిల్లలు, తర్వాత అమ్మా నాన్నని బాగా చూసుకోవాలి, తమ్ముళ్ళకి చదివించాలి, ఉమ్. తర్వాత అమ్మయ్య నా పని అయిపోయింది, సుఖంగా కూడా చావాలనే కోరిక కూడా ఉంటుంది. అవును. అంటే ఏ నొప్పి లేకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా. పట్టకుండా, ఏ జబ్బు రాకుండా, వాస్తవం హార్ట్ అనుకుంటా. అటాక్, స్వీట్ పెయిన్ అలా వచ్చిన బాధ లేదు, ఎవరికి ఏముండదు. 5-10 నిమిషాలు నొప్పి వచ్చినట్టు అంటే చాలా మంది కానీ స్వీట్ చాలా మంది నిద్రలోనే పోతారు. చనిపోయారు. ఎంత పుణ్యాత్ముడో అమ్మ చూడు అసలు అని అంటే అది అంటుంటారు. వాళ్ళ అదృష్టం. ఉమ్, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, వాడు ఇబ్బంది పడకుండా
అలా వెళ్ళిపోవడం వాడికి ఎంతో సుకృతం ఉంటే కానీ రాదు. ఇప్పుడు మాటకి ఇంత పవర్ ఉంటది అని మనం మాట్లాడుకున్నాం అవును, కదా. ఉంటుంది 100%. అయితే ఇది ఒక పాజిటివ్ గా మాట్లాడినప్పుడే జరుగుతుందా? మరి ఇప్పుడు అంత చెడు పవర్ కూడా ఉంటే నమ్మా. చెడు కూడా అంటే ఆ పవర్ ఎలాంటిదంటే ఉపయోగించే వాడి చేతిలో ఉంటుంది. ఉమ్, వాడు బుద్ధి గనక సరిగ్గా ఉంటే మంచి వాళ్ళకి మంచే చెప్తాడు. వాడు అసూయ, క్రోధం, ద్వేషం ఉంటే ఉమ్. వాడు అలా అయిపోవాలి, వీడు ఇలా అయిపోవాలి. దుర్మార్గపు బుద్ధి ఉండుంటే. వీడికి బుద్ధి కూడా సరిగ్గా ఉండాలి. కానీ మన ఆలోచన తప్పుగా ఉంటే అది ఎదుటివాడికి జరగదు అంటారు కదా. అది ఆలోచన సరిగ్గా లేకపోతే ఎదుటివాడి శాపంగా మనకు కూడా శాపంగా తగులుతాయి. ఓ. బ్యాడ్ థాట్ నాట్ టు క్యారీ. ఉమ్, ఉమ్. ఏది క్యారీ చేస్తే అదేనమ్మా. చింత చెట్టు విత్తనం పెట్టి మల్లెపూలు పూయమంటే పూస్తుందా? పూయదు. పూయదు. ఉమ్. అలాగే ఇప్పుడు చాలా మంది మాట ఒక్కటే కాదు, ఈ మాట అంటే ఎవరికైనా నాలుక మీద మచ్చలు ఉన్నాయి అనగానే వాళ్ళు ఏది మాట్లాడినా కూడా అయిపోతుంది, దాంతో జాగ్రత్తగా ఉండాలి. నవ్వొచ్చే మాట చెప్తా. ఆ, నాలుక మీద మచ్చలుండి పుట్టు మచ్చలు రకరకాలుగా ఏదో చెప్తూ ఉంటారు. సైంటిఫిక్గా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఏమండి నాకు నాలుకలో మచ్చలు ఉన్నాయని నాలుగు తెరిచి చూపించాం అనుకోండి, సైంటిఫికల్లీ ప్రూవ్డ్గా చెప్తున్నా, ఆ. నీకు బి విటమిన్ లేకపోతే నాలుకకి ఒక సంబంధించిన లోపం ఏదో. అనారోగ్యం ఉంటేనే ఈ మచ్చలు వస్తాయని చెప్తారు. క్యాన్సర్ కూడా మచ్చలు వస్తాయి. ఉమ్, రకరకాల మచ్చలు ఉన్నాయి. అవును. దానికి ట్రీట్మెంట్స్ వేరు, అది వేరు. ఉమ్. ఆ మచ్చల్ని ఈ మచ్చల్ని ఎప్పుడు మనం ఈ విధంగా తీసుకోకూడదు, అదంతా అసలు కూడా ఉండకూడదు. ఉమ్. ఉంటే కూడా మనకి హాని లేని మచ్చలు అయి ఉండాలి, తేల్చుకోండి. అదేంటి అనేది తెలుసుకోండి. తెలుసుకోవాలి. లేకపోతే పుట్టుకతో ఉంటాయి కొంతమంది మచ్చలు, ఏం కాదు. మధ్యలో మచ్చలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కలర్స్ కూడా మారుతూ ఉంటాయి. అప్పుడు డాక్టర్, ఎంకాలజిస్టో ఇంకెవరితో చూపించుకోవాలి, ఎందుకంటే అది మంచిది కాదు. ఉమ్. కానీ ఇదైతే మూఢనమ్మకం, ఒక అపోహనే. మూఢనమ్మకం కాదు. నాలుక ఉండి మచ్చ అన్నారు అయిపోతుందంటే వాడికి తెలియదు. అన్నప్పుడు తర్వాత వాడికి తెలిసి అది యాదృచ్ఛికంగా అవ్వచ్చు. ఓకే. అంటే ఈ అబ్బాయి అన్న తర్వాత అవ్వడం అనేటువంటి జనరల్గా ఉండదు. ఆ అబ్బాయి కనుక 100 మందిని అంటే 100 మందికి అయింది అనుకోండి, అప్పుడు పట్టుకోండి. ఎందుకంటే అది పూర్వజన్మ తపస్సు మహిమే. ఉమ్. మంచి మహిమ, దుష్ట మహిమ అవ్వచ్చు. ఓకే. అందుకని మనం వాక్ శుద్ధిని పెంచుకోవాలంటే మళ్ళీ సూర్యోపాసనే. అంటే ఒకవేళ ఇప్పుడు మీరు ఏదంటే అది జరుగుతుంది అని అనిపించి అది నాకు బాగా అనిపించింది అంటే నాకు అలా జరగాలి, నేనన్న మాటకు కూడా పవర్ ఉండాలి అని అంటే ఖచ్చితంగా దివ్య మళ్ళీ శక్తిని ఆ, మనం ప్రపంచంలో ఎవరైనా దానికి అతీతం కాదు. శక్తికి అతీతం ఎవరున్నారు? ఎవరు లేరు. దానికి లోబడే ఉంటాం. అంతే. మనం ఆ శక్తిని సంపాదించాలి, ఉమ్. సాధన చేయాలి. అందుకే మా యొక్క ప్రయత్నం కూడా అదే. అందరూ దివ్య శక్తి స్వరూపులైపోవాలి, దివ్యత్వాన్ని పొందాలి, అందరూ మంచివాళ్ళుగా మారాలి, మహనీయులుగా మిగలాలి. అది నా ఉద్దేశం. అయితే మామూలుగా ఆత్మలు ఆత్మలు అంటుంటారు. ఒక ఆత్మ శరీరాన్ని విడిచిన తర్వాత వెళ్ళే ఆ ఆత్మ ప్రయాణాన్ని ఆత్మయానం అంటూ ఉంటారు కదా. అవును. నేను కరెక్ట్ గానే చెప్పానా? కరెక్ట్గా చెప్పావు. ఆ ఆత్మయానం అనేది ఎలా ఉంటుంది, ఎన్ని రోజుల పాటు సాగుతుంది? కొంతమంది కొన్ని రోజుల పాటు భూమిపైనే ఉంటుంది అని అంటుంటారు, కొంతమంది వెంటనే వెళ్ళిపోతుంది కార్యక్రమాలు అన్నీ జరగగానే అంటుంటారు. అసలు ఈ ఆత్మ ప్రయాణం అనేది ఏ రకంగా ఉంటుంది? మామూలుగా ఈ ఆత్మల ప్రయాణం అనేటువంటిది దాని స్వనిర్ణయం. అంటే దానికి ఫ్రీడమ్ ఉంటుంది, దానికి దాని నచ్చినట్టుగా. ఇష్టంతోటే ఈ జన్మలు తీసుకుంటుంది. మానవ జన్మలు తీసుకోగలుగుతుంది, జంతువు జన్మలు తీసుకోగలుగుతుంది, దాని ఇష్టం. దాన్ని అంటే డిసైడ్ చేయబడదా మనం చేసిన కర్మల్ని బట్టి ఏది తీసుకోవాలి అనేది? అంటే ఆ కర్మ చేసేది ఎవరు? ఆత్మే కదా. ఆత్మ ఏ కర్మలు ఎలా చేసుకుంటారో దానికి పనిష్మెంట్స్ ఉంటాయి. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, ఏమీ చేయకపోతే ఇంకా సంతోషం, ఓకే. ఐడియల్గా ఉంటుంది. అలాగే ఆత్మలు సృష్టి ఆది నుంచి ఇప్పటి వరకు దాదాపు 200 కోట్ల సంవత్సరాల నుంచి ఈ ఆత్మలు, ఈ యొక్క లోకాలు, ఈ యొక్క యుగాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అవతారాలు, దేవుడివి ఇవన్నీ చూస్తున్నాం మనం ఆది మానవుల దగ్గర నుంచి కూడాను. సరే, సింపుల్గా చెప్పాలి అంటే ఆత్మ తన్ను తాను నిర్ణయించుకొని ఈ యొక్క అవతారాలు తీసుకుంటుంది. మానవ అవతారాలు, స్త్రీ పురుషుల అవతారాలు, రకరకాలు వృక్ష అవతారాలు అన్నీను దాని ఇష్టం. ఎక్స్పీరియన్సెస్ వచ్చి దాంట్లో చేయడానికి వీలైనటువంటి కర్మలు చేస్తుంది. అది అనుకున్నవే చేస్తుంది. దాన్ని నువ్వు ఇలా చేయి అనడానికి ఎవరికి అధికారం లేదు. భగవంతుడిని కూడా కోరుకుంటుంది, ఇంకా శక్తి ఇమ్మని అడుగుతుంది, నా పాపాలని పోగొట్టమంటుంది. అంతే. ఆ భగవంతుడు ఈయన యొక్క కర్మల చేత మంచి కర్మలు చేస్తే, నాన్న నీ కర్మలన్నీ అయిపోయాయి, దా నా దగ్గరికి వచ్చేయంటాడు. వచ్చేయంటాడంటే దివ్య శక్తిలో కలవమంటాడు, రూపంలో కాదు. దీనికి ఎగ్జాంపుల్ భక్త ప్రహ్లాదుడు సినిమా ఎవరన్నా చూస్తే చూసి ఉండొచ్చు కదా. అందులో హిరణ్యకశిపుడు
మరి ద్వారపాలకులుగా జయ విజయులుగా విష్ణుమూర్తి దగ్గర ఉంటారు. వారు సరే శాపగ్రస్తులై ఈ భూలోకంలో ఇష్టమైన అవతారాలు 3 ఎంచుకో, లేకపోతే ఇంకా ఎక్కువ జన్మలు మంచిగా ఉంటే ఎక్కువ జన్మలు ఎత్తుకోవాల్సి వస్తుంది, నా దగ్గర రావడానికి, మళ్ళీ నన్ను చేరుకోవడానికి, మళ్ళీ నువ్వు పోగొట్టుకున్న శక్తి సంపాదించుకోవడానికి, శక్తిలో ఉండడానికి, నా దగ్గరలో ఉండడానికి అనేటువంటిది అర్థం. అప్పుడు నేను మిమ్మల్ని విడి ఉండలేను తండ్రి, నాకు తక్కువ జన్మల్లోనే నీ దరికి చేరుకుంటా, నీకు శత్రువైనా పర్వాలేదు. శత్రుత్వం దేవుడితో దెబ్బలాడతాడు ఆ 3 అవతారాల్లో. సరేనని ఆయనకి ఇష్టం లేకపోయినా దేవుణ్ణి అయిష్టపడేటువంటి అవతారాలు ఎత్తుతారు. అందులో హిరణ్యకశిపుడు ఒక జయ విజయుల్లో ఒకడు. ఆయన ఏం చేస్తాడు, ఎప్పుడు దేవుణ్ణి కోపడ్డాలు, దేవుణ్ణి అది ఇది ఎతుకుతూ దొరకపోవడాలు, మూల్లోకాల్ని జయించడాలు అవన్నీ మనం చూసాం. తర్వాత లక్ష్మీ నృసింహావతారంగా వచ్చి సంహరించేయడం, ఆయనలో కలుపుకోవడం, అదంతా సుఖాంతం అయిపోయింది. అంటే ఏమిటి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఆత్మ ప్రయాణాల గురించి. దానికి లింక్ ఏంటంటే భగవంతుడి దగ్గర ఉండేటువంటి సత్పురుషాత్మలు అలాంటివి కూడా దేవుడికి ఇష్టమైనటువంటి వాటికి కూడా కలవాలి అంటే కొన్ని పరిశుద్ధంగా ఉండాలి, స్వచ్ఛతగా ఉండాలి, బ్యాడ్ థాట్స్ ఉండకూడదు, ఇలాంటివి కొన్ని. సత్యము మాట్లాడాలి, సత్యం ఆచరించాలి, సత్యాన్నే వీక్షించాలి, ఆ ప్రకాశాన్ని దర్శించాలి. ఎంత మనం ధర్మంగా ఉండాలన్న ఏదో ఒక సమయంలో అంటే ఇది కలియుగంలో మీకు అలా అనిపిస్తోంది. కలియుగం అంటేనే కళ్ళల యుగం, మంచి యుగం కాదు ఇది. అన్నీ మనకిష్టం లేనివన్నీ జరిగేది ఈ కలియుగం. కలియుగంలో ఒకటే లైన్ చెప్తాను, ఇంకా రాను రాను ఇంకా కలియుగం మొదటి పాదంలో మొదలు అయింది అంతే. 5252 సంవత్సరాలు దరిదాపు. ఇంకా ఖచ్చితంగా మాట్లాడితే కృష్ణ నిర్యాణం తర్వాత మొదలైంది. 5125వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పుడు ఉగాది వస్తే 26 వస్తుంది. ఇది 4,32,000లో 5,000 తీసేస్తే ఇంకా అంత బ్యాలెన్స్ ఉంది. 4,20,000 సంవత్సరాలు నిండిన తర్వాత ఘోర కలియుగం వస్తుంది. అసలు కాదు, ఇంకా ఇప్పుడు కలియుగంలో ఉన్న మితిమీరినటువంటివి, ఊహించలేనటువంటివి, చాలా ఘోరాలు. ఇప్పుడు చూసేవి నథింగ్, ఇవే నథింగ్. 6 అడుగులు 7 అడుగులు ఉండే మనుషులు 1 అడుగున్నర అడుగు అంత అయిపోతారు. స్త్రీలు పురుషులు లైఫ్ టైం ఇప్పుడు 120 సంవత్సరాలు. అప్పుడు జస్ట్ 8-9 ఇయర్స్ క్లోజ్. తల్లులు 4-5 ఏళ్లకే గర్భవతులై పిల్లలు కంటారు. ఇలాంటి విచిత్రాలు జరగబోతున్నాయి. అంటే బ్రహ్మంగారి బ్రహ్మంగారు కూడా కొన్ని రాశారు. అవి వెంపల చెట్టుకి వెళ్ళడం అంటే మరి ఎంత చిన్న పిల్లలు, అసలు ఊహించను, అసలు అనుకోవడం తప్ప అది చూస్తే మనం మనసు వికలమైపోతుంది, చెల్లా చెదురైపోతుంది. కలియుగంలో ఇంకోటి మన అదృష్టవంతులు. ఎందుకంటే ఎన్నిసార్లు మనం వచ్చామో 4,32,000 సంవత్సరాల్లో మనకి గుర్తుండదు. ఈ జన్మకి, ఆ జన్మకి, వచ్చే జన్మకి, మళ్ళీ రాబోయే జన్మకి. అంటే ఆత్మకి ఏమీ గుర్తుండవా? దానికి ఉంటుంది. తల్లి గర్భంలోంచి విడిపడిన తర్వాత మాత్రం దానికి ఆ పూర్వజన్మ స్మృతులు పోతాయి. అందుకని గర్భంలో ఉన్న రోజులు అన్నీ తెలుస్తాయి దానికి. ఎన్ని జన్మలు ఎత్తాము, ఎవరితో మాట్లాడాము, ఏమిటి పనులు చేసాము అన్నీ తెలుస్తుంది. బాధపడుతున్న తర్వాత మాత్రమే అన్ని స్మృతులు మర్చిపోతుంది. ఫస్ట్ క్రై బేబీ. అందుకనే మనం ఏం చేయాలంటే వాటికి ఎలా ఎలా పెరుగుతూ ఉంటాడో అలా అలా మంచి, అలాగే దైవభక్తి అవి నేర్పిస్తూ ఉంటే పూర్వజన్మల స్మృతులు కొంతమందికి రావడానికి వీలుంటుంది. చాలా మందిని ఈ మధ్య కాలంలో పూర్వజన్మలో జరిగిన గుర్తొస్తాయి. అలాగే మనం పెంపకంలో కూడా దృష్టి పెడితే ఆ యొక్క తల్లి కానీ తండ్రి కానీ ఎవరిని కంటారో వాళ్ళని తప్పకుండా మంచి విద్యావంతులు అవుతారు, మరి వారికి జ్ఞానవంతులు అవుతారు, శక్తివంతులు అవుతారు. ఇప్పుడు ఆత్మకి ఇవన్నీ గుర్తుంటాయి, జన్మించిన మరో క్షణం ఇవన్నీ మర్చిపోతుంది అన్నారు కదా. అంటే ఆత్మగా ఉన్నంత కాలము స్మృతులు గుర్తుంటాయి, గర్భంలో ఉన్నంత కాలము గుర్తుంటాయి అని అంటే వెలువడిన తర్వాత ఆత్మ లోకంలో ఉన్నంత సేపు వేరొక ఆత్మ, ఇంకొక ఆత్మ ఇక్కడ ఒకవేళ సన్నిహిత్యంగా ఉండ స్నేహితులు, బంధువులు అలాంటివన్నీ ఆత్మలు కలవటము, మాట్లాడుకోవటము అవన్నీ ఉంటాయి ఆత్మలోకం. చాలా ఆనందించాల్సింది, ఆశ్చర్యపడాల్సింది ఇదే. ఇక్కడ మనం కొత్త వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకుంటాం. అవును, కంపెనీ CEO లేకపోతే మినిస్టర్ పిఏ ఎవరో సమ్ ఇంపార్టెంట్ VVIPsని
ఆ, మనకంటే గొప్పవాళ్ళని ఎవరి ద్వారానో పరిచయాలు చేసుకుంటాం, అవును, ఏదైనా పనులు అవ్వడం కోసం రకరకాలు. వాస్తవం. అలాగే ఈ ఆత్మ కూడా ఈ బతికున్నప్పుడు దాన్ని ఎంతగా ప్రేమించి ఉమ్, దాంతో ఎంత సఖ్యతగా ఉంటాయో, తల్లు తండ్రులే కాకుండా, ఫ్రెండ్సే కాకుండా, భార్య, ఇలాంటి వాళ్ళు ఎవరైనా సంబంధాలు ఉమ్, ఎక్కువగా కనెక్ట్ అయిపోతే ఉమ్, అవి ఈ శరీరం వదిలినా కూడా వాళ్ళని సేఫ్ చేస్తాయి, దాన్ని రక్షిస్తాయి, ఇబ్బందులు లేకుండా కాపాడతాయి. ఉమ్, అది ఎందుకంటే ఇష్టపడ్డది కదా. అవును, ఇప్పుడు మనం ఇష్టమైన వాళ్ళకి ఏదైనా చేసి పెడతాం కదా, ఉమ్, మనకి ఇష్టమైన పిల్లలకి ఏదైనా కొని పెట్టడం అన్ని అవును, ఇందాక కూడా అనుకున్నాం. అనుకో. అలాగే ఉమ్, అది చేస్తుంది. అవి పోయినా కూడా వేరే ఆత్మలోకాల్లో ఉమ్, అవి మళ్ళీ కలుసుకుంటాయి. శరీరాలు ఉండవు, ఉండవు. కలుసుకుంటాయి. ఓకే. అవి కూడా అక్కడ కూడా విహరిస్తాయి. ఉమ్, అక్కడ కూడా అవి ఏం కావాల్సి అక్కడ పాత వాళ్ళని గుర్తుపడతాయి. 10-20 ఏళ్ల క్రితం మీరు నన్ను చూసి ఇప్పుడు సడన్గా మళ్ళీ చూస్తే ఎలా గుర్తుపడతారు? అలాగే ఆత్మలు కూడా ఉమ్, ఒక 200, 300, ఒక 500, 1000, 2000 సంవత్సరాల క్రితం ఆత్మలు ఎక్కడన్నా కోయిన్సైడ్గా కలిసి ఉంటే ఉమ్. హాయ్ బాయ్ అంటాయి. అంటే ఆత్మకు కూడా ఆ స్పర్శ, జ్ఞానం స్పృహ అన్ని ఉంటాయా? పూర్వ సుకృతి ఉంటుంది, ఆహా, స్ఫురణ ఉంటుంది. ఓకే, మనమే హాయ్ బాయ్ కాదు, అవి కూడా అంటాయి. అంటాయి. అది ఇంకో భాషలో అంటాయి. ఉమ్, అంటే మాట్లాడతాయి అవి కూడా? కన్వే చేయగలుగుతాయి. ఆ భాష వేరు. ఓకే, ఓకే. ఇప్పుడు మనం హిందీ, తెలుగు, మలయాళం మొత్తం ఇండియాలో 18-20 Languages. లాంగ్వేజెస్ ఉన్నాయి. మరి ఒప్పుకోవడం లేదు. ఉమ్, దానికి ఎందుకు ఒప్పుకోం? దానికో లాంగ్వేజ్ ఉంటుంది. ఓకే. దేవుడికి భక్తుడికి కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఆ, భక్తుడు చెప్పేవన్నీ దేవుడు వింటాడు. ఉమ్, ఏం కావాలో అవి చేస్తాడు, ఏది చేయకూడదో చేయడు. ఉమ్, ఆయన ఇష్టం. అవును, మన దగ్గర పనిచేసే వాళ్ళకి జీతం ఇస్తాం, ఉమ్, నెలకోసారి సెలవులు ఇస్తాం. అవును, బాగా పనిచేసిన వాడికి ఓనర్ చేయాల్సిన బాధ్యత ఏమిటి? జీతం పెంచాలి. పెంచాలి. రోజు రోజుకి ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇంత పిరమైపోయింది, ఉమ్, అన్ని ధరలు పెరిగిపోయాయి, అవును, పాపం వాడు ఎలా బతుకుతాడని మంచి CEO కానీ, ఉమ్, మంచి సేటు గారు కానీ, మంచి ఆఫీసర్ కానీ, యజమాని, యజమాని వాడు ఇవ్వాలి. వాస్తవం. ఇవ్వకపోతే వాడు వెళ్ళిపోతాడు. ఉమ్, ఇంకో దగ్గర ఇచ్చే ఇంకో దగ్గరికి దగ్గరికి ఎక్కడిస్తే వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిపోతాడు. వాడు అంతే. కావాల్సింది కష్టపడటం. అంతే. కష్టపడేవాడు ఎక్కడైనా పడతాడు. ఉమ్, మీ దగ్గరే పడాల్సిన అవసరం లేదు. అంతే. ఓ ఇప్పుడు ఓ 2 రోజులు ఆలస్యం అవుతుంది దొరకడం. అంతే. అంతేగాని కష్టపడేవాడికి సుఖం దక్కి తీరుతుంది. హిస్టరీలో ఉంది, ఉమ్, కష్టే సుఖే ఫలే అన్నారు. ఊరికే ఫలితం రావాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. కష్టం తర్వాత సుఖం, దుఃఖం తర్వాత ఆనందం అన్నీ వస్తాయి వెంట వరుసపెట్టి. వెంట పెట్టే అందుకని ఉంటాయి. నేనేంటంటే అందరికీ చెప్పేది ఏంటంటే, మీ ద్వారా ఉమ్, కష్టపడేవాడిని గుర్తించండి, వాడిని ప్రేమించండి, మర్యాద ఇవ్వండి, గౌరవించండి, వాడిని మనిషిలా చూడండి. వాడు మిమ్మల్ని దేవుళ్ళా చూస్తారు. మీరు మనిషిలా చూస్తే వాడు గుర్తించినప్పుడు. మిమ్మల్ని దేవుళ్ళా చూస్తారు. ఇంతకంటే ఎక్కువ చెప్పడం అనవసరం అనిపిస్తుంది. నిజంగా అర్థం చాలా చేసుకోండి. చాలా మంచి మాట చెప్పారు. నిజంగా ఇవాళ ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో కష్టపడుతుంటారు కానీ దానికి తగ్గ ప్రతిఫలం ఫలితం. ఉండదు, గుర్తింపు ఉండదు. కనీసం గుర్తింపు అన్నా ఉంటే అన్నా బాగుండు అనుకునే ఇక్కడ వాళ్ళు. ఇంకొక చిన్నది, ఉమ్, గుర్తింపు ఉన్నా, ఉమ్, గుర్తించినా, గుర్తించామని ఎందుకు చెప్పడో తెలుసా? ఆ. డబ్బులు పెంచాలని. సత్యం అది. మీకు తక్కువలో జీతంలో వాడి పని చేయించుకోవాలి, ఎక్కువ డబ్బులు ఇవ్వడం ఇష్టం ఉండదు. వ్యాపారంలో అదొక టెక్నిక్. ఎవరైతే హృదయాన్ని విప్పి తోటి మనిషిగా భావించి ఎవరు కట్టుకుపోయేది ఉందా? లేదు. లేదు. మనకి హైదరాబాద్లో చార్మినార్ ఉంది, ఎవరో కట్టారు పాపం. మరి ఆగ్రాలో తాజ్మహల్ ఉంది, ఈఫిల్ టవర్ ఉంది, ఇంకా వండర్ఫుల్ చాలా లిబర్టీ ఒకటి ఉంది అవును, అమెరికాలో. స్టాచ్యూ. అంతెందుకు హైదరాబాద్లో బుద్ధుడి విగ్రహం ఉంది. ఎవరికైనా పర్మిషన్ ఇచ్చి నీ విగ్రహం నువ్వు తీసుకెళ్ళండి. పట్టుకుపోయంటే ఎవరన్నా పట్టుకుపోతారా? పట్టుకోవడానికి ఆస్కారం ఉందా? లేదు. అంతెందుకు మనం 5 కోట్లు 10 కోట్లు పెట్టి విల్లాస్ కొంటున్నాం. మన విల్లా మనం తీసుకెళ్ళడానికి చక్రాలు కట్టేసి దానికి బండి చిన్నపిల్లలు ఆడుకుంటారే, అలా లాక్కెళ్ళడానికి వీలవుతుందా? లేదు. గాడ్ పర్మిషన్ ఇచ్చిన ఎలా తీసుకెళ్తావు? ఉమ్, ఆ పైలోకాల్లో మళ్ళీ అదే ఇల్లు, అదే వాకిలి, అదే ఉంటుందనుకో ఇది పట్టుకెళ్తామా? ఎవరైనా ఈ శరీరం కూడా రాదు, ఇక్కడే వదలాలి. తల్లిదండ్రులు ఇచ్చిన శరీరం తల్లిదండ్రులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వదలాల్సిందే. ఆత్మ ప్రకాశ స్వరూపం, ఆత్మ రూపం ప్రకాశము, తేజో రూపము, అది బయటకు వస్తుంది. అది ఎక్కడంటే అక్కడ తిరుగుతుంది, ఎన్నో లోకాలు తిరుగుతుంది, ఎన్నో డైమెన్షన్స్లో వెళ్తుంది అది. ఉమ్, అందుకని ఆత్మ చాలా గొప్పది, ఉమ్, చాలా తెలివైంది. ఆత్మకి ఆత్మలు విలువలిస్తాయి, ఉమ్, దాన్ని ప్రేమిస్తాయి, బాధలు పడతాయి. ఉమ్, విడిపోతే మనుషుల్లాగా అనుకోకండి, ఆ వాటికి కూడా మనసు ఉంటుందిగా. ఉమ్. కానీ ఆత్మలు శక్తివంతుయి కాబట్టి ఆత్మలే దయ్యాలు అనొచ్చా? దయ్యాలు అనకూడదు. మరి దయ్యాలు ఏంటి? ఆత్మ ఏంటి? దయ్యాలంటే అది
పిశాచాలు అవి వేరే. అంటే కొన్ని కోరికలు తీరని వాళ్ళు, కొంతమందికి దయ్యం పట్టడం అవన్నీ వేరే సబ్జెక్ట్ అది. మళ్ళీ అంటే మాట్లాడుకుందామా ఆ టాపిక్ మాట్లాడుకోవడమే గురించి? కాకుండా అసలు ఆత్మల్ని పవిత్రంగా చూడాలి మనం. ఓకే. దైవానికి ఇష్టమైనది ఈ దేహంలో ఉండే ఆత్మ. ఆత్మ. మీరు పూజ చేస్తే ఎవరు చేస్తున్నారు? ఆత్మేగా. చేతులు, కరాలు, కాళ్ళు, చేతులు గుళ్ళోకి వెళ్తాయి అంతే. ఆ. గొంతు ఇచ్చాడు దేవుడు నామం చేయడానికి, కాళ్ళు ఇచ్చాడు గుడికి వెళ్ళడానికి పూర్వం చెప్పేవాళ్ళు. చేతులు ఇచ్చారు పూజ చేయడానికి, ఆయనకు సేవ కళ్ళు చేసుకోవడానికి. ఇచ్చాడు చూడడానికి, చెవులు ఇచ్చాడు వినడానికి. ఉమ్, ఇలా అనుకునేవాళ్ళం మా చిన్నతనంలో. అవును. ఇప్పుడైతే వినడానికి వేరే, చూడడానికి వేరే, చేసేది చేయడానికి వేరే, అన్ని రకాలు మారిపోయాయి. వాస్తవం. అంటే కలియుగంలో మారుతాయి. కలియుగంలో రూల్స్ అవి. కలియుగ రూల్స్ ధర్మమే అంతా. ఇది ఇంతే. ఎవరైనా మార్చాలి, ఆనందంగా ఉండాలి అంటే ఉమ్, దైవత్వాన్ని ఆరాధించాలి. మంచి తత్వాన్ని పొందితే ఎవ్వరూ వాడిని పాడు చెయ్యలేరు. మంచివాడు కావాలని పాడైపోతే ఎవరేం చేయలేరు. అంతే. చెడ్డవాళ్ళు చెడ్డవాళ్ళ దగ్గరికి, మంచివాళ్ళు మంచి వాళ్ళ దగ్గరికి పోతారు. ఉమ్. మిగిలిన వాళ్ళు మా దగ్గర ఉంటారని ఒక శాస్త్రం ఉంది, ఆ పద్ధతి. ఆ, అందుకని చాలా గొప్పది. ఆత్మలు మాట్లాడుకుంటాయి, ఉమ్, ఆనందంగా ఉంటాయి, మళ్ళీ వస్తూ పోతూ ఉంటాయి. రాదలుచుకోకపోతే రావు కూడా, ఉమ్, అక్కడే ఉంటాయి, ఓకే. ఆ లోకాల్లోనే ఉంటాయి. ఉమ్, చాలా చక్కటి విషయాల్ని ప్రజలకి తెలియపరచడానికి ఈరోజు ఈ వేదికలో నువ్వు ముందు పెట్టావు. బాగుంది. నాకు కొంచెం కొత్తగా చెప్పడం, అంత లోతుగా చెప్పడానికి అవకాశం చిక్కింది. నేను అడగాలనుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని నేను అడిగింది ఏ ఉద్దేశంతోనో అదంతా మీరు బయటికి చెప్పడం అమ్మా. అనేది నిజంగా గ్రేట్. నిజంగా సంతోషంగా ఉంది ఏదైనా నాకు శక్తి నిజంగా. మాట్లాడిస్తుంది, శక్తి చేయిస్తుంది, శక్తి అనుభవింప చేస్తుంది. అందుకే శక్తిమయం. మీరు శక్తిమయం కండి. అవుతా ఇలా మీతో రెగ్యులర్ గా జర్నీ మాట్లాడు చేస్తుంటే తల్లి. నేనే ఆటోమేటిక్ గా. తప్పకుండా. భగవంతుడి విషయానికి వస్తే అమ్మా, మనం ఏది మాట్లాడినా భగవంతుడు, దైవం 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 అని మాట్లాడుతూ ఉంటాము. అన్నిటినీ నడిపించేదే దైవం, శక్తి. శక్తి. అయితే నిజంగా ఆ భగవంతుణ్ణి చూడటం, ఆయన దర్శన భాగ్యం మనకు కలగటం అనేది సాధ్యమేనా అంటే అది ఒక మూర్ఖమైన ప్రశ్నగా తీసుకోవచ్చా? నిజంగా సాధ్యపడుతుందంటారా? బాగుందమ్మా. ఎంతోమంది హృదయాల్లో ఉండే స్పందన నీ రూపంలో, మాటల రూపంలో వచ్చింది అని నేను భావిస్తున్నాను. ఇది సాధ్యమే. ఉమ్. ఒక మనిషిని చూడడం సాధ్యమా? ఆ, సాధ్యమే. సాధ్యపడుతుంది కదా. కనబడుతుంది కాబట్టి. అవును. కొంతమంది కనపడకుండా కొద్ది రోజులు మనతో ఉంటూ కూడా వేరే ఊళ్ళలోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఉమ్, ఉమ్, విదేశయానంలో కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా మనం వీడియోలో ఉమ్, చూస్తూ ఉంటాం. ఏదో నంబరో ఏదో ఉంటుంది కదా, అవును. అది కూడా సాధ్యమే. ఉమ్, మరి ఇన్ని సాధ్యమైనప్పుడు ఉమ్, మన్ని ఇంతగా సృష్టించి ఉమ్, ఈ రూపాన్ని ఇచ్చిన ఆ దివ్య శక్తి స్వరూపం కలిగిన భగవంతుడు అసలు ఉండేదే దివ్య శక్తి తేజో రూపంలో ఉంటాడు. అంటే ప్రకాశ రూపంలో ఉంటాడు. ఆయన్ని మనం రోజు కూడా సూర్యనారాయణ రూపంలో చూస్తూనే ఉన్నాం నిజానికి. ఉమ్, కనిపించే దైవాలు సూర్యచంద్రులు అంటారు కదా. మనం ఒప్పుకోవాలి. ఆ దేవుళ్ళు కూడా సూర్యుడిని ఉపాసన చేసిన వాళ్ళు గతంలో ఈ 9 అవతారాల్లో అన్ని ఎక్కువ అవతారాలు కూడా సూర్యోపాసన చేసి సూర్యుడికి ఆర్ఘ్యం ఇచ్చి పొద్దున పూట కృష్ణుడు, రాముడు ఇత్యాది దేవతలు అందరూ కూడాను ఇచ్చారు. అంటే ఏమిటి? ఆ భగవంతుడికి కూడా ఆ స్టేజ్లో కూడా శక్తి అవసరము. ఒక కారణం చేత అవతారాలు వచ్చాయి. అవును. ఒక పనులు చేయడం కోసం, ఒక ప్రబోధం చేయడం కోసం, ఒక మానవులకి ఒక సందేశం ఇవ్వడం కోసం ఆ భగవంతుడు రూపాన్ని దాల్చి ఒక అవతారంగా అవతరించి మనకి సత్మార్గంలో మనని నడిపించే దివ్య రూప శక్తులుగా, దైవ స్వరూపులుగా వారు మనకి అనుగ్రహించారు. అసలు భగవంతుడు తేజోరూపుడు, తేజస్సు, ప్రకాశము. ఇంతకంటే ఫీల్ అవ్వచ్చు, మనకి ఇలా తగిలినట్టుగా కూడా ఫీల్ అవ్వచ్చు, అలా మనం ముట్టుకోవచ్చు. ఆ స్పర్శ కూడా ఉంటుంది, దివ్య శక్తి స్పర్శ కూడా మీకు తగులుతుంది. ఎటువంటి సందర్భాల్లో? మీరు ఉపాసన చేసిన తర్వాత ఆ, ఎలాగైతే మామూలుగా గాలి ఉంటుంది, అవును. వీస్తూ ఉంటే చల్లగా ఉంటుంది, ఎండాకాలం వేడిగా ఉంటుంది, అది ఫీల్ అవుతున్నారు. ఫీల్ అవుతుంది. ఆ ఫీలింగ్ ఎలాగైతే అవుతారో దివ్య శక్తిని పొందిన వాళ్ళు కూడా ఆ విధంగా ఫీల్ అవుతారు. ఓకే. అందులో ఇప్పుడు సందేహం లేదు. కొంతమంది భగవంతుడు వాళ్ళకి కనిపిస్తున్నాడని చెప్పి, కల్లో నాకు ఏదో చేయమని చెప్పాడని చెప్పి చెప్తుంటారు కదా. అంటే కల్లో ఇదంతా- ఏదో చేయమని భగవంతుడు చెప్పడం అవన్నీ మనం చాలాసార్లు విన్నాం. ఉమ్, ఆత్మ భగవంతుణ్ణి దర్శించేటువంటి స్థాయిలో ఉందంటే ఉమ్, అది మంచి జీవము, మంచి మనిషి, మంచి
అవతారం కలిగినటువంటి ఈ యొక్క మానవ దేహము. ఉమ్, ఓసారి మంచి చెప్పిన దేవుడు ఇంకోసారి చెడు చెప్తాడా? చెప్పడు. ఎప్పుడు మంచిగా చెప్తాడు. అసలు ఆ దేవుడు దర్శనం అవుతుందంటేనే నువ్వు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ కాదు. అలాంటి వాళ్ళు ఆ ఒక్క సెకండే కాదు, ఎప్పుడు జీవితాంతం మంచిగా ఉండాలి ఉన్నవాళ్ళే దేవుడి దర్శనం అయినట్టు లెక్క. ఉమ్, ఓ రోజు అయింది, ఆ రోజు కల్లో వచ్చింది, ఈ రోజు రాలేదు, ఇప్పుడు ఏం చేయాలంటే అది కానట్టు. ఈయన భ్రమలో బతకడమే, ఊహ. ఊహ. నిజమైన దేవుడు ఒక్కసారి మనకి దర్శనం ఇస్తే ఉమ్, మనం కంప్లీట్ లైఫ్ చేంజ్ అయిపోతుంది, ఉమ్, డౌటే లేదు. ఒక్కసారి మనకు బలం వచ్చిన తర్వాత బలహీన అవ్వడానికి కొన్ని నెలలు పడుతుందా లేదా? బలం సంపాదించడానికి కూడా అంత టైం పడుతుంది. టైం పడుతుంది. ఇది అర్థం బలహీనం చేసుకో. అవడానికైనా కొద్ది సమయం పడుతుందేమో కానీ బలంగా అవడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. అది మనం గ్రహించాలి. ఉమ్, తప్పకుండా తప్పదు అది. ఉమ్, అలాగే భగవంతుడిని ఆరాధన చేసినప్పుడు, ఆ. భగవంతుడి శక్తి సంపాదించేటప్పుడు ఉమ్. తపస్సు కానీ ధ్యానము కానీ ఎన్నో రకాల ఉన్నాయి సాధనలు. ఇప్పుడు భగవంతుడు నిజంగా ఏదో ఒక రూపంలో మన పక్కనున్నా కూడా మనం కనిపెట్టలేము అంటుంటారు కదా. అయితే మీరు చెప్పినట్టుగా చూస్తే ఉపాసన చేస్తే భగవంతుడి దర్శన భాగ్యమే కలుగుతుంది అని అంటే కొంచెం అంటే నమ్మశక్యంగా లేదేమో అన్నట్టుగా అనిపించే వాళ్ళకి ఏం దానికి నేను చెప్తారు? మీకు ఉదాహరణలు చెప్తాను, ఉమ్. ఏమి సందేహం లేదు. ఉమ్, మీరు నేను ఇప్పుడు స్టూడియోలో కూర్చున్నాం, ఉమ్, ఇంకెవరో కూడా ఉన్నారు పాపం. ఉమ్, మనకు తెలియకుండా ఇక్కడ దేవుడి విషయాలు మాట్లాడుతున్నాం. అవును. గొప్ప విషయం ఏంటంటే దేవుడి పార్టీ అనేది ఆత్మల్లో ఉంటుంది. ఆ, అవి మీకు నాకు కనపడకపోయినా మంచి మాటలు వినడానికి వస్తాయి ఓ ప్రపంచం అంతటా, ఈ స్టూడియోలోనే కాదు. ఆ, ఎలా? రామనామం చేస్తూ ఉన్నప్పుడు హనుమంతుడు వెళ్ళి అక్కడ ఉంటాడు అనేటువంటిది ప్రజల్లో ఒక ఉంది నా నమ్మకం. ఉమ్, మరి హనుమంతుడు వచ్చాడో లేదో వీళ్ళు చూసారో లేదో తెలియదు, కానీ లేదు. ఆ, అక్కడ హనుమంతుడు వస్తాడనే ఒక నమ్మకంతో మనం రామనామం చేస్తాం. అవును, సత్యమా? సత్యం. ఇప్పుడు కూడా మనం దేవుడి విషయాలు మాట్లాడుతున్నాం కాబట్టి ఉమ్, ఇక్కడ దివ్యాత్మలు మననిద్దరినీ అనుగ్రహించవచ్చు. ఎందుకంటే దేవుడి విషయాలు 10 మందికి చెప్తున్నాం, ఇది ఒక గొప్ప విషయం. ఉమ్, దేవుడిని ఎలా చూడాలో చెప్తున్నాం, దేవుడిని ఎలా పొందాలో చెప్తున్నాం, ఉమ్, దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో కూడా మాట్లాడుతున్నాం. కాబట్టి ఉమ్, అది వాళ్ళకి ఇంట్రెస్ట్. ఎందుకంటే వాళ్ళు దేవుడికి దగ్గరగా ఉండే ఆత్మలు అవి. ఓకే. ఆ రూపాలు తేజో రూపాలు ఉన్నాయి మనకి. ఉమ్, ఒక మాటలో చెప్పాలంటే ఆరా రూపంలో కూడా ఉండొచ్చు. ఆహా. అంటే మీకు చూడగలిగితే ఆ దివ్య శక్తులను చూడొచ్చు. ఉమ్, ఇది ప్రతి ఇంట్లో ఉంటారు, ఈ ప్రపంచంలో ఉంటారు. మన కళ్ళకి కనపడని దివ్య స్వరూపాలు ఉంటాయి. ఉమ్, అందుకనే మనం జాగ్రత్తగా ప్రవర్తించాలి. నన్ను ఎవరూ చూడడం లేదు అని పిచ్చి పనులు చేయకూడదు. మనుషులు అవి గమనిస్తాయి, దేవుడు గమనిస్తాడు. ఉమ్, సత్యం చెప్పేటప్పుడు మన ఒక్కడికే తెలుసు సత్యం ఉమ్, అని ఎదుటివాడికి అబద్ధం చెప్తాం. కానీ దేవుడి దగ్గర అబద్ధం దాస్తామా? దాయలేం. ఆయన అన్నీ వింటాడు. అలాగే ఆయనతో పాటు ఇలాంటి ఉమ్, భగవత్ యొక్క శక్తి కలిగినవి కూడా ఆ ఎన్నో. రూపాలు ఎన్నో ఉంటాయి. అందుకనే మనం వాళ్ళన్నిటి ప్రేమని, వాళ్ళన్నిటి అనుగ్రహాన్ని పొందాలి అంటే ఎప్పుడు సత్యాన్ని పలకాలి. ఉమ్, మనకి చెడు జరిగినా కూడా తాత్కాలికంగా జరుగుతుంది, బాధలు తాత్కాలికం. ఒక్కసారి మనం భగవంతుడు శక్తి సంపాదించాక అవును. అన్నీ మర్చిపోతాం. మనం మంచే చేస్తాం, శక్తినే ఇస్తాం, శక్తినే పొందుతాం, శక్తి మయం అవుతాం. చాలా తేలిక. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే ఏం చేసినా కూడా మనం ఏ పని చేస్తున్నా దానిలో ఏకాగ్రత ఉండాలి ఖచ్చితంగా. అవును, ఉండాలి. అయితే చాలా మందిలో ఆ ఏకాగ్రత అనేదే లోపిస్తుంది అంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా శక్తి సంపాదించాలి అన్నా, భగవంతుడిని చూడాలి, భగవంతుడిని చూడాల్సిన మార్గంలో వెళ్ళాలి, తెలుసుకోవాలన్న మార్గంలో వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా మనం చేస్తున్న పనిపైన ఏకాగ్రత ఖచ్చితంగా ఉండాలి. ఆ ఏకాగ్రత కుదరకపోవటమే ఇప్పుడు పెద్ద సమస్య. ఈ ఏకాగ్రత ఎలా కుదురుతుంది? కుదరడానికి చాలా చిన్న సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి. ఏంటండి అవి? సరే, సూర్యోపాసన గురించి చెప్పాను, అది చేస్తే ఏకాగ్రత కూడా వస్తుంది. ఉమ్, అది కాకుండా మనకి జెనెటిక్గా కూడా ఉండేటువంటి దాన్ని మార్చొచ్చు. ఆ డయాగ్రాము, సిస్టము, ప్లాన్ అంతా మార్చేయచ్చు. ఎలా మార్చొచ్చు? డిఎన్ఏలో జెనెటిక్గా పరంపరగా సంచితంగా వచ్చేటువంటిది కంటిన్యూటీగా ఉమ్, జీన్స్ అంటాం కదా, అవును అవును. వాటన్నిటికీ మైండ్ ఉంటుంది. అది చాలా గ్రహించాలి అందరూ. ఉమ్, ఎకల్టిజంలో చెప్తారు, ఉమ్, ప్రతి కణానికి మైండ్ ఉంటుంది. కోటాను కోట్లు ఈ బాడీలో జీవ కణాలు ఉన్నాయి. ఆ, అవన్నీ కూడాను ఒక లైన్లో, ఒక కంటిన్యూటీలో గనక మనం తీసుకురాగలిగితే, ఆ మైండ్స్లో ఇచ్చే మీరు థాట్ అన్ని జీవ కణాల్లో ఒకే థాట్గా అవుతుంది. అదే ఏకాగ్రత అవుతుంది, తర్వాత అవుతుంది, ఓ, బిఫోర్ థాట్ కాదు.
ఏకాగ్రతగా మనం అనుకుంటున్నది అప్పుడు వస్తుంది. అన్ని కణాలు ఏకమైపోయి అన్ని మైండ్స్ దాని ఉంటాయి కదా. ఏకం బహుష్యామి, ఏకం అనేకం, తర్వాత సర్వం ఏకం, అవి అయిపోతాయి. ఎలా చేయొచ్చు అంటారు అంటే ఇదంతా కూడా? కాన్సన్ట్రేషన్ చేస్తూ జపం చేసినా, దృష్టి పెట్టినా, ఒకే వస్తువుని 10 సార్లు స్మరించినా. దాన్ని ఇంకో మంచి మాట ఉంది, ఈ కలియుగంలో భగవంతుడు ఇచ్చినటువంటిది కలవు నామ సంకీర్తనం అని చెప్పారు. ఈ కలియుగంలో ఏదో నామాన్ని మీరు సంకీర్తనంగా చేస్తే, స్మరిస్తే, అది తప్పకుండా మీరు అది పొందుతారు. ఆ ఏకాగ్రత వస్తుంది. ఈ మొత్తం జెనెటిక్గా, జీన్స్గా, డిఎన్ఏలో ఉండేవన్నిటిని కూడా మీరు మార్చచ్చు. ఆ థాట్ వల్ల, ఆ థాట్ క్యారీ ఏవి చేస్తాయి, ఆ జీన్స్ చేస్తాయి. మొత్తం కంప్లీట్ ఎంటైర్ బాడీలో ఉండే జీన్స్ అన్నీ ఆ మైండ్ సెటప్ అయిపోయిన తర్వాత ఏకాగ్రత వచ్చేస్తుంది. 200% వస్తుంది. మీరు చేసి చూస్తే మీకు అర్థమైపోతుంది. అప్పుడు ఏకాగ్రత ఆటోమేటిక్గా కుదురుతుంది. ఏకాగ్రత కోసం కూడా మనం సాధన చేస్తాం. 40 రోజులు, 20 రోజులు, 30 రోజులు చేస్తాం కదా. అలవాటు అవ్వడం కోసం అని కదా అర్థం. ప్రాక్టీస్ టు మేక్ పర్ఫెక్ట్నెస్. అంతే. అలాగే బాడీలో ఉండే దాన్ని, సిస్టమ్ని మనం ఏకత్రాటిపై నడిపించేసేదే థాట్. ఆ థాట్ మీరు చేస్తే యు ఆర్ ఎవ్రీథింగ్. యు 100% మీకు ఆ దివ్య శక్తి వచ్చేస్తుంది. ఏకాగ్రత పొందడానికి కావలసిన శక్తి మొదలొస్తుంది, తర్వాత దివ్య శక్తి వస్తుంది. అవి కూడా లేయర్స్ ఉంటాయి, 1 by 1. ఇవన్నీ సాధ్యమే. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మీకు రానిదంటూ లేదు. మానవుడు మహనీయుడు అవుతాడు, మహనీయుడు దేవుడు అవుతాడు, దేవుడు ఆదిపరాశక్తి అవుతాడు. అంటే అంతటా వ్యాపింత చేసేటువంటి శక్తి. ఆది అంటే మొదలు, పర అంటే కంప్లీట్ వరల్డ్లో ఎక్కడ ఖాళీ లేకుండా ఉండగలిగే శక్తి, వ్యాప్తి చెందే శక్తి మయం అన్నమాట. చాలా తేలిగ్గా చెప్పాను మీకు. మీరు తేలిగ్గా చెప్పారు, కానీ ఇదంతా చేయడం అంటే కష్టంతో కూడుకున్నదే. అమ్మ కూర్చోవడం కూడా కష్టమా, పడుకొని కూడా ఏకాగ్రత చేయొచ్చు. రేపు మా జనరేషన్ వాళ్ళు కూర్చోవడం, కింద కూర్చోవడం అంటేనే పెద్ద పోనీ ఒక పని చేయండి, కంఫర్టబుల్ సోఫాలో కూర్చోమనండి, లేకపోతే బెడ్ మీద పడుకోమనండి, తరగడా పెట్టుకోమనండి, హాయిగా పడుకొని. బాడీకి ఆసనాలు వేస్తే ఇబ్బంది, కానీ మనసుకి ఆసనాన్ని, మనసుకి సీట్ ఏమీ లేదు, థాట్ ఓన్లీ సీట్. భలే చెప్తారండి మీరు. పడుకుని కూడా చేయమంటారు, పడుకున్న తర్వాత మేము నిద్ర వస్తుందంటారా? శుభ్రంగా గురకలు పెడతాం. కానీ అంటే ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పడుకున్నప్పుడు కూడా చేయొచ్చు. అంటే బాడీ పెయిన్స్ ఉంటాయి కొంతమందికి, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. బాసం పెట్టి కూర్చోమంటే మోకాళ్ళు అవుతాయి, నిట్టు నీరావుగా కూర్చుంటే వీపులు. ఇవన్నీ ఎందుకు వచ్చింది గొడవ? మనస్సుకి ఆ శిక్షణ లేదు. మనస్సుకి ప్రశాంతత కావాలి, పీస్ ఆఫ్ మైండ్ కావాలి, టెన్షన్ ఉండకూడదు, ప్రెషర్ ఉండకూడదు. ప్రెషర్ లేనిది హాయిగా బెడ్ మీద పడుకోండి, శవాసనం వేసుకోండి, శవం కారు గ్యారంటీ. నేనైతే తమాషా కన్నా కానీ నిజంగా అలా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను అడిగాను. నేను అనేది ఏంటంటే, మీరు ఎలా అడిగినా మంచి చెప్పడం కోసం, మంచికి ఒక రూపం ఇవ్వడం కోసం మీ ప్రయత్నంలో దాంట్లో సత్యం ఉంది, నిజాయితీ ఉంది. ఆ ప్రజెంటేషన్లో మహత్యాన్ని అందరికీ చెప్పాలనేటువంటి ఉత్సుకత ఉంది. అందుకనే నేను చెప్పడానికి అలా చెప్పాను. మామూలుగా పూజల విషయానికి వస్తే చాలా అపోహలు. పూజలు చేద్దాం అనుకునే లోపు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. మళ్ళీ ఇవన్నీ నియమాలు పాటించాలి, ఏదో మూఢనమ్మకాలు, చాదస్తము, నా పాటికి నేను పూజ చేసుకునేయకుండా, ఇలాంటి ఆలోచనలు చాలామంది ఉంటారండి. విగ్రహారాధన, విగ్రహాలు పెట్టి పూజలు చేయకూడదని చెప్పి, ఏదైతేనేంటి పూజల విషయంలో, విగ్రహారాధన విషయంలో చాలా అపోహలు ఉంటున్నాయి చాలా మందిలో. నిజంగా ఇవన్నీ ఆలోచించడం కరెక్ట్ అంటారా? ఇవన్నీ ఏది వద్దు, నా పాటికి నాకు ఎలా తోస్తాలా నేను చేసుకుంటా అనుకోవడం కరెక్ట్ అంటారా? మీరేం చెప్తారు దాని గురించి? బాగుంది. చాలామందిలో ఉండేటువంటి అనుమానాస్పదమైనటువంటి సమస్యలు. బాగుంది. పూజలు అనేటువంటిది మనకి పూర్వం నుంచి ఒక పద్ధతి, క్రియ, ఒక ఉన్నది అలవాటు. అవును. అన్నీ ఏ పద్ధతుల్లో చేసినా, ఏ పూజలు చేసినా ఏకాగ్రత అవసరము. ఏకాగ్రత లేని పూజలు ఫలించవు. చేసామంటే చేసాం అంతే, ఉపయోగం లేదు. మనస్సు పెట్టి, మనస్సుని ఏకాగ్ర చిత్తంపై నిలిపి ఏ దేవుడు పూజ చేసినా ఫలితం వస్తుంది. ఇందులో సందేహం లేదు, ఇందులో అనుమానాలు కూడా లేదు. కానీ పూజ చేసేటప్పుడు మనం పువ్వులు వేయడం, అగరబత్తీలు పెట్టడం, పళ్ళు పెట్టడం, తర్వాత జ్యోతులు వెలిగించడం, గంటలు కొట్టడం, పాటలు పాడడం, స్తోత్రాలు, ఇవన్నీ ఓకే. ఆ టైంలో
చాలామంది మనస్సు లగ్నం చేసి అందులో లీనత్వంగా ఉంటే వాళ్ళు చేసే వాటికి అర్థము పరమార్థము ఉంటుంది. వాస్తవం. చేస్తూ చేస్తూ మళ్ళీ తల ఇటు తిప్పి అటు తిప్పి ఎవరు వచ్చారు ఎవరు పోయారు ఇవన్నీ ఈ అబ్జర్వేషన్స్ ఉండకుండా పూజ చేసేటప్పుడు వారు దేవుడు అంతే. కావాల్సిన తలుపులు వేసుకోండి, ఏకాగ్రత ఉంటుంది. తలుపులు వేసుకొని పూజలు చేయకూడదు అంటారు కదా. అదేం లేదు, దేవుడు ఎక్కడికి పోడు, బంధించాను అనుకోండి పోని, దేవుడిని పారిపోనీయకుండా బంధించాం అనుకోండి, అదేం లేదమ్మా. గుళ్ళల్లో తలుపులు తీసే ఉంటాయి కదా, తిరుపతి దగ్గర నుంచి తలుపులు తీసే ఉంటాయి, వేల మందిని లాగేస్తూ ఉంటారు. సెకండ్ కూడా చూస్తామో లేదో తెలియదు. అవును, మన ఇంట్లో మన ఇష్టం కదా, మన దేవుడు అంతే, హాయిగా చూసుకోండి చేసుకోండి. అక్షంతలు వేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన ఏ ఉపచారాలు అడగడు. షోళచోపచారాలు, 64 విధములైనటువంటి క్రియలతో కూడిన పూజలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీ ఆనందం కోసం, ఒక స్థితి వచ్చాక చేసుకోవడం, అలవాటు అవ్వడం కోసం. అసలు మీ మనస్సు గనక లగ్నం చేసి ఆ హృదయం అనేటువంటి దేవాలయంలో ఆ స్వామిని అమ్మవారిని కూర్చోబెట్టి సింహాసనేశ్వరిగా, సింహాసనేశ్వరితో పాటు ఈశ్వరుని కూడా కూర్చోబెట్టగలిగితే, దేవాలయంలాగా మీ హృదయం ఉండంగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయగలిగితే అంతకంటే గొప్పది ప్రపంచంలో ఏదీ లేదు. మరి ఎంతోమంది గుళ్ళకే వెళ్ళడం లేదు. మరి ఋషులు అసలు వెళ్ళరు, మౌనులు అసలు వెళ్ళరు. అడవులలో ఎక్కడో పోయి వాళ్ళ పీఠం వేసుకొని కూర్చుంటారు. వాళ్ళ స్నానాలు కూడా చెయ్యరు, పళ్ళు తోముకోరు. కానీ శరీర శుభ్రత అవసరం అంటారు కదా. మరి ఆయనకి ఎందుకు లేదు? మౌనులకి వాళ్ళ అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. అంటే శరీరం పైన వ్యామోహం కూడా లేకుండా, అంటే ఆత్మలో కలిసి ఆ పరమాత్మలో లీనం అవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ యొక్క శరీరానికి ఏది అంటదు, శుభ్రత ఆటోమేటిక్గా ఉంటుంది. అలాంటి వాటికి కొంచెం దూరంగా వెళ్ళి చూడండి, గంధపు వాసన, మల్లెపూల వాసన ఆ మనిషి దగ్గర నుంచి వస్తుంది. ఎలా వస్తుందంటే అది పవిత్రతగా మారిపోతారు. ఆ దివ్య శక్తి ప్రయాణంలో ఆయన ఆపాదించుకొని పడతాడు. ఆయనకి ఏముండదు. ఇప్పుడు మనకి చాలామంది భూమిలో బ్రతికుండగా భూగృహం కట్టుకొని అందులో తపస్సు చేసుకుంటూ సమాధి అయిన వాళ్ళు ఉన్నారు మన భారతదేశంలో. సజీవంగా బ్రహ్మేంద్ర స్వామి గారు ఉన్నారు ఇప్పటికీ, రాఘవేంద్ర స్వామి గారు ఉన్నారు ఇప్పటికీ, ఎంతోమంది ఉన్నారు. లేరు అనడానికి లేదు, ప్రాణం ఉండగానే తీసుకెళ్ళి పెట్టారు. తిండి ఏమీ లేవు, స్నానాలు లేవు, ఏమీ లేవు, బట్టలు మార్చుకోవడాలు లేవు, ఏమీ లేవు. అంటే ఏమిటంటే ఆ స్థాయి కాదు అది. మనం మనుషులో తిరుగుతున్నాం కాబట్టి స్నానం చేయకపోతే జిడ్డుగా ఉంటుంది, కొంచెం నీట్నెస్ అవి మెయింటైన్ చేస్తాం. ఆఫీసుకి వెళ్తూ ఉంటాం, కాస్త స్ప్రే పర్ఫ్యూమ్ ఏవో ఉంటాయి కదా బాధలు, అంతే. అంటే టు అవాయిడ్ ఆ ప్యూర్గా అందరికీ బాగా కనపడాలి, కొంచెం ఫ్రెష్గా ఉండాలనేటువంటి ఉద్దేశమే. భగవంతుడు కూడా మనం చందనం పూస్తాం, అన్నీ రాస్తాం ఆ పూజల్లో, బట్టలు కడతాం. దేవుడు బట్టలు అడిగాడా? ఆయన బట్టలు ఏమిటి? ఆకాశమే ఆయన యొక్క గుడ్డలు. మనకి ఏమిటంటే ఈ సభ్య సమాజంలో ఉన్నందుకు గాను ఏదో బట్టలు, రకరకాల వస్తువులు, మనం 10 మందిలో అలా అలవాటైపోయింది మనకి. మన పూర్వీకులు ఇంకా వెనక్కి వెళ్తే గుడ్డల మీద వాటి మీద అంతగా ఏమీ లేదు, ఆహారం మీద కూడా. అంటే ఆ రోజుల్లో వాళ్ళ యొక్క అలవాట్లు, వారి యొక్క నిర్ణయాలు వేరుండేవి. దైవ ధ్యానం చేసేవాళ్ళు కూడా చక్కగా గోచో పంచో ఏదో కట్టుకోవడం, అలా కూర్చుని అలా నిమగ్నం అయిపోయేవారు. లైవ్ ఎనర్జీలో వాళ్ళు పొందేవారు, ఉండేవారు. తరాల తడబడి కూడా 5000 సంవత్సరాలు 3000 సంవత్సరాలు కూడా తపస్సులో ఉన్నవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు హిమాలయాల్లో. శంబల గ్రామానికి అందులో కూడా ఇంకా మహిమాంతులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ మామూలు వాళ్ళు వెళ్ళి చూడలేరు. సింపుల్గా చెప్పేది ఏంటంటే ఆరాధన మన మనస్సుకు తగ్గట్టది, ప్రశాంతతకి పొందడానికి, అనుకున్న కోరికలు అవ్వడానికి మాత్రమే, ఇంకా వేరే అందుకు కాదు. ఇందులో మనస్సు లగ్నం చేసిన తర్వాత ఏ దేవుణ్ణి కోరుకుంటే ఆ రూపాలే వస్తాయి, ఆ గుణాలే వస్తాయి. అది ఇంకో విచిత్రం. సో ఫైనల్గా మీరు పొందడం ఖాయం, ఏకాగ్రత కుదరడం ఖాయం, అనుకున్నవన్నీ అవ్వడం ఖాయం. ఇతరులకు కూడా ఈ భక్తిని వారికి అలవాటు చేయడం ఖాయం. వాళ్ళ ఇంట్లో పిల్లలకు కూడా మనం పెంపకంలో అలవాటు చేస్తే వాళ్ళకి వస్తాయి. తర్వాత ఇంకా ఒక స్టేజ్ పైకి వెళ్ళిన వాళ్ళు మునులు, మౌనులు ఇలాంటి వాళ్ళు కూడా శక్తి సంపాదించిన వాళ్ళు శక్తి ప్రసరణ కూడా చేయగలుగుతారు. తప్పకుండా. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అది అంటే మీరు శక్తిని
ఇతరులకు ఇవ్వడం అంటే శక్తి పాత్ అంటారు దాన్ని. ఇతరులకు ఇవ్వచ్చు. ఇప్పుడు మామూలుగా ఏమీ తెలీదు, పూజలు మామూలుగా నాకు నచ్చినట్టుగా చేసుకుంటున్నా అనుకుంటే అన్నీ మర్చిపోయి ఇది ఎక్కువగా ఫలితం ఉంటుందా? లేదు అనంటే ఒక గురు ద్వారా ఉపాసనలాగా తీసుకొని ఒక దేవుడిని ప్రత్యేకించి ఎంచుకొని అలా కూడా దానికి చేయొచ్చు. సంబంధించిన ఉపాసన చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుందా? గురుముఖత కూడా మంత్రదీక్ష తీసుకునే వాళ్ళు ఉన్నారు. హ్మ్. ఎవరు లేకుండా కూడా మీరు తనకు తోచిన విధంగా పూజలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. హ్మ్. కాళహస్తి మహత్యంలో తిన్నడు హ్మ్. ఆయన గారు. మరి అందరికీ తెలిసింది భక్త కన్నప్ప అంటాం, సినిమాలు కూడా చూసుంటారు. ఆ. ఆయనకి ఏమీ తెలియదు పాపం, ఆటవికుడు. ఆయన ఇంకో ఏం చేశాడు, శివుడికి నైవేద్యాలు మాం- 2 కుందేళ్ళు కొట్టి ఒక కుందేలు ఆయన తిని ఒక కుందేలు దేవుడు పెట్టాడు. తినమంటే తిన్నట్ట. హ్మ్. అంటే ఇక్కడ ఆ ఇన్వాల్వ్మెంట్, సరెండర్ టు గాడ్. హ్మ్. రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు అక్కడ. హ్మ్. అలానే ఉన్న వాళ్ళని పాటించే వాళ్ళని పాటించొద్దు అనడం లేదు నేను. హ్మ్. పాటించండి, మీకు తోచిన విధంగా స్వామిని తల్లిని కొల్చుకోండి. హ్మ్. అలా కూడా భక్తి తత్పరత పొందొచ్చు, దేవుడికి దగ్గరికి కావచ్చు. దేవుడికి కళ్ళు ఇచ్చినట్టుగా కూడా మనకి ఆ శివుడు ఏడుస్తూ ఉంటే, రక్తం కారుతూ ఉంటే ఈయన కళ్ళు కన్నప్ప తీసి పెట్టాడు. అవును. అది మనం విన్నాం. విన్నాం. అది సత్యము, అది సందేహం లేదు. మళ్ళీ ఆయన కళ్ళు ఇచ్చాడు దేవుడు తర్వాత. హ్మ్. అంటే ఏమిటి, శరణాగతి అయినప్పుడు, టోటల్ సరెండరెన్స్ అయినప్పుడు ఆ భగవంతుడు ఫుల్ టేక్ కేర్ చేస్తాడు. ఓకే. సందేహమే లేదు. హ్మ్. ఏమీ తెలియకుండా భక్తి తిన్నడులాగా, భక్త కన్నప్పలాగా ఇంకా చాలామంది ఉన్నారు లిస్టు. వాళ్ళకు కూడా భగవంతుడు అనుగ్రహం ఉంది, అది కూడా చెయ్యొచ్చు. ఏమి తెలియని వాడు అదే చేస్తాడు. అంటే ఏమి ఆశించకుండా మనం పరిపూర్ణంగా సంపూర్ణంగా భగవంతుడి పైనే ధ్యానం నువ్వే తప్ప నాకు దిక్కు లేదు స్వామి లేదు అనేటట్టుగా చేస్తే మనం ఏమీ కోరుకోవాల్సిన అవసరం ఆయన లేదు, ఇస్తాడు. అన్ని ఆయనే చూసుకుంటాడు. తండ్రి కదా భగవంతుడు, ఎవరో కాదు మన తండ్రి. హ్మ్. జన్మలు ఇచ్చి ఈ యొక్క శరీరాన్ని ఇచ్చే తల్లిదండ్రులు వీళ్ళైతే, హ్మ్. జ్ఞానాన్ని ఆత్మ యొక్క సిద్ధత్వాన్ని ఇచ్చేది ఆ పరమేశ్వరుడు. పరమేశ్వరుడు అంటే, ఈశ్వరుడు అంటే రూపరహితుడే, రూపం లేదు. ఆ రూపం మనం శక్తి రూపం కల్పించాం ఆయనకి, అంతే. ఏ శక్తి అయినా, ఏ ఇదైనా, ఆరాధనైనా, ఏ గురువైనా మంత్రం ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు మనసు పెట్టి చేయడం వల్ల ఏకాగ్రత చిత్తంతో, చదువు రాకపోయినా మీకు భక్తుడు అనే అర్హత వస్తుంది. ఓకే. భక్తికి చదువుకి సంబంధం లేదు, లేదు. లేదు. అవును. మీ మనస్సుకు సంబంధం ఉంటుంది. హ్మ్. తప్పకుండా దేవుడు మిమ్మల్నే ప్రేమిస్తాడు. హ్మ్. ఏమీ తెలియని అమాయకుల్నే హత్తుకుంటాడు, హృదయంలోకి ఆ. తీసుకుంటాడు, బొడ్డాన్ని ఎత్తుకుంటాడు. హ్మ్. అంత గొప్ప దయామయుడు, కరుణామయుడు ఆయన. హ్మ్. భగవంతుడి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. తక్కువే. అందుకని ఆయనకి ఏ విధంగా పూజ చేసినా, హ్మ్. నిష్ఠతో చేసినా కరెక్ట్గా చేయాలి, చెయ్యాలి. మనసు పెట్టి చేయాలి. హ్మ్. మీరు ఏ పద్ధతి లేకుండా కూడా చేయొచ్చు. హ్మ్. పువ్వులు లేవా, పర్వాలేదు. నీళ్లు లేవా, ఉదకం లేదు, ఏమీ లేదు, మనసు పెట్టు, నీ మనసే పుష్పంగా నాకు ఇవ్వవయ్యా అంటున్నాడు ఆయన. ఓ. దేవుడు ఏమీ కోరడు, హ్మ్. నువ్వే నీ సంతోషం కోసం అవి ఇవి అన్నీ పెట్టేసి. చేస్తా. హ్మ్. పాపం దేవుడికి ఏ పెట్టినా కూడా ఆయన తీసుకున్నాడో తీసుకోడో కానీ ఆఘ్రాణిస్తాడు పాపం, ఆయన కూడా స్మెల్ చేస్తాడు. హ్మ్. ఆ దేవుడికి చూపిన ప్రసాదాలన్నీ మనమే తింటాం, అవును. మానవులు పంచుతాం దేవుడి పేరు చెప్పి. కానీ భగవంతుడు కూడా అందులోంచి ఎసెన్స్ తీసేసుకుంటాడు. ఆఘ్రాణించడము అంటారు దాన్ని. ఓ. ఆగ్రా. అందుకే దానికి ఆరగింపులు, ఆ గుళ్ళల్లో తలుపులేసి వాళ్ళు కూడా బయటకు వస్తారు. మామూలుగా వస్తే ఆ దేవుడు అందులో ఉండే ఎసెన్స్ తీసేసుకుంటాడు. ఓకే. ఆ దేవుడికి పెట్టిన ఆ ప్రసాదం టేస్ట్ ఉంటుంది, హ్మ్. అది కొంత ముఖ్యులకే ఇస్తారు, హ్మ్. అది కొంత ఈ ప్రసాదాల్లో కలిపి కూడా వితరణ చేస్తూ ఉంటారు. ఓకే. అందుకని భగవంతుడు కూడా స్వీకరిస్తాడు, ఆయన కూడా తింటాడు, నో డౌట్. మన ప్రేమతో పెడితే ఎవరైనా తీసుకుంటారు. మర్యాద చేస్తే తీసుకోరా, తీసుకుంటా. భగవంతుడికి మర్యాద కాదు, అంకితం చేస్తున్నాం. హ్మ్. హ్మ్. అందుకని ఆ స్వామి తీసుకుంటాడు. హ్మ్. ఆయన సత్యస్వామి కాబట్టి నిజమైన ప్రకాశ వెలుతురు ఇచ్చేటువంటి ప్రకాశకుడు ఈ భూమికి. అవును. ఇలాంటి ఎన్నో భూములకు కూడా హ్మ్. హ్మ్. ఆయన తండ్రి కాబట్టి ఆ తండ్రిని మనం కొలుస్తూ, ఆ దివ్యత్వాన్ని పొందుతూ, ఆపాదిస్తూ, ఇతరులకు కూడా పంచిపెట్టి వాళ్ళని కూడా భక్తి మార్గంలో పెట్టడానికి మనం సంపూర్ణంగా ప్రయత్నం చేస్తే మనము ధన్యులం, వాళ్ళు ధన్యులు, ప్రపంచమంతా ధన్యము. హ్మ్.
మామూలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాము. గురువుల దగ్గర ఉపాసన తీసుకుంటుంటారు అని చెప్పి, మంత్రదీక్ష తీసుకుంటుంటారు అని చెప్పి. అయితే కొంతమంది గురువులు వాళ్ళని అంటే ఎక్కువ కాలం పరీక్షిస్తుంటారు. ఎక్కువ అంటే వాళ్ళకి ఇబ్బందులు పెడుతుంటారు. వీళ్ళు తట్టుకోగలుగుతారా లేదా అని చెప్పి, తర్వాతే ఆ మంత్రం అనేది ఇస్తూ ఉంటారు. ఉపాసన అవును. సంబంధించి అంటూ ఉంటారు కదా! సరే వాళ్ళు ఇచ్చారు అయిపోయింది. వీళ్ళు శ్రద్ధగా చేస్తున్నారా? వాళ్ళు ఇచ్చిన మంత్రాన్ని ఏంటి అనేది తెలుసుకోవటానికి కూడా ఏదైనా విద్య ఉంటుందా గురువుల దగ్గర? అది రహస్యమే, హ్మ్. కానీ ఆ రహస్యాన్ని మీకు చెప్తా ఇప్పుడు. ఓకే. ఎందుకంటే ప్రజలకి తెలియాలి. అవును. గురువులకి తెలుస్తాయి, హ్మ్. సందేహం లేదు. హ్మ్. ఎప్పుడైనా గురువులు శిష్యులకి మంత్రదీక్ష ఇచ్చినా, ఉపాసన క్రమం చెప్పినా, ఏదన్నా ఉన్నా, వారు ఒకటి ఉపాసన అవన్నీ ఇచ్చిన తర్వాత, మంత్రదీక్షలు అన్నీ ఇచ్చేసిన తర్వాత, వాళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదా ఆయన దివ్య దృష్టితో కూడా చూడగలుగుతాడు. హ్మ్. అంత శక్తిమంతుడు కాబట్టే ఇవ్వగలుగుతాడు. ఆ! ఆ! ఇంకోటి దీంట్లో కొంచెం రహస్య విద్యల్లో సంచారిణీ విద్య అని ఒకటి ఉంటుంది. ఓకే. సంచారిణీ విద్య అంటే సంచరించడానికి వీలైనటువంటిది, మీకు తెలియజేయడానికి వీలైనటువంటి ఆ శక్తి కలిగిన దాన్ని సంచారిణీ విద్య అంటారు. హ్మ్. ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఉపమానం కాకపోయినా చాలామంది ఆ విద్యని ఇంకో రకంగా వాడుకుంటున్నాం. ఎలా? అందరూ సీసీ కెమెరాలు పెడుతున్నారు. ఓకే. హ్మ్. తర్వాత మన విశ్వంలో చాలా శాటిలైట్స్ ఉన్నాయి. టెలిఫోన్ ద్వారా కూడా వీడియో కాల్స్ అవన్నీ కూడా ఒక దేశం మీద ఒక దేశం ఒక కన్ను థర్డ్ ఐ ఇలాగా పెట్టి ఏమేమి ఎక్కడెక్కడ జరుగుతున్నాయో చూడగలుగుతోంది. అవును. అవును. చాలా ఇవన్నీ మనం చూస్తున్నాం రోజు. వాస్తవం. టీవీ మాధ్యమాల్లో కూడా ఎక్కడో షూటింగ్ అయితే ఎక్కడో కొన్ని కోటాను కోట్ల మంది చూడగలుగుతున్నారు. ఒక ఐ ఉంది. హ్మ్. అంటే దాన్ని ఎక్కడో జరిగేది ఎక్కడో చూపించడం ఎంత సాధ్యపడుతోందో హ్మ్. ఆ విధంగా హ్మ్. ఋషులు, మునులు, శక్తి కలిగిన గురుదేవులు హ్మ్. వాళ్ళందరూ కూడా ఈ సంచారిణీ విద్య అనేటువంటిది ప్రవేశపెడతారు. హ్మ్. వాడికి తెలీదు. గురువుగారికి అబద్ధం చెప్తాడు. బాగా సాధన చేస్తున్నానండి, ఇంకా నాకు రాలేదండి, హ్మ్. ఇంకా టైం పడుతుందేమో, ఇంకేదన్నా ఇంకా గొప్ప విద్య ఇవ్వండి అంటుంటాడు. ఇచ్చిందేమో సరిగ్గా చేయడు. సరిగ్గా చేయడు. ఇంకా ఇమ్మంటాడు. ఇస్తారా నాన్న, ఇదే ప్రాక్టీస్ చేయని అంటూ ఉంటాడు. గురువుగారికి తెలిసిపోతుంది, ఓహో వీరిదా. నీ కథ ఇలా ఉందా? ఆయన రెండు రకాలుగా చూడగలుగుతారు గురువులు. ఆ! దివ్య దృష్టితో చూడగలుగుతాడు, సంచారిణి విద్యతో కూడా తెలుసుకోగలుగుతాడు. హ్మ్. ఇది చాలా మందికి రహస్యమైనటువంటి విద్య. ఓకే. ఇది హిమాలయాల్లో అక్కడ శంబల అలాంటి వాట్లల్లో సాధన చేసేటువంటి గొప్ప విద్య అది. హ్మ్. ఆల్రెడీ వచ్చిన విద్య, వాళ్ళకి తెలిసిన విద్య, ఈ మామూలు వాళ్ళకి తెలియని విద్య. ఓకే. ఇది విద్య ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మామూలుగా శక్తి కలిగిన వాళ్ళు చూడగలుగుతారు, ప్రయాణం చేయగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. అవును. అలాంటిది మన మనుషుల్లో కూడా కొంతమంది మహిమాన్వితులు, మహాదేవులు, గురుదేవులు హ్మ్. ఉంటారు. వాళ్ళు ఇలాంటి వాటి ద్వారా తెలుసుకోవడానికి హ్మ్. ఇదొక చిన్న, వారి దృష్టిలో చిన్న విద్య. ఇంకా పెద్ద విద్యలు ఉంటాయి. అయితే ఎలాగో విద్యల టాపిక్ వచ్చింది కాబట్టి నేను రీసెంట్‌గానే సోషల్ మీడియాలో ఒక వీడియో చూడడం జరిగింది. అమ్మ. గాంధారి విద్య అని చెప్పి కళ్ళకి గంతలు కట్టుకున్న తర్వాత కూడా ప్రతి ఒక్కటి మనం ఏం చేసి చూపించినా వాళ్ళది యాజ్ ఇట్ ఈజ్‌గా చేసి చూపించటము, వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోవడము నార్మల్‌గా చాలా రకాలుగా వాళ్ళు చేసి చూపించడం అనేది నేను ఈ మధ్య కాలంలో ఒక వీడియో చూశాను. ఈ రకమైన విద్య కూడా ఒకటుందా? మామూలుగా మనకు గాంధారి అనగానే కళ్ళకి గంతలు కట్టుకొని ఉండటము, సహజం. తను మనకు తెలుసు గాంధారి. కానీ అదొక విద్య కూడా ఉందా? తను గాంధారి ఆ విద్య నేర్చుకున్న తర్వాతే కళ్ళకి గంతలు కట్టుకుంది కాబట్టే తన పనులన్నీ తను చేసుకోగలిగిందా? ఇలాంటి డౌట్‌లు చాలా వచ్చినాయి నాకు ఆ వీడియో చూడగానే. ఉందా అలాంటి ఒక విద్య? అంటే మామూలుగా గాంధారి విద్య అనేటువంటిది స్పెసిఫిక్గా ఆ పేరు దుర్యోధనుడి తల్లి గాంధారీదేవి, ఆవిడ లైఫ్ లాంగ్ కళ్ళ గంతలు కట్టుకొని మహాశక్తి కలిగి ఉన్నది. అవును. యుద్ధంలో వెళ్ళేటప్పుడు కూడా హ్మ్. ఆయన్ని మరి తొడలు విరక కొట్టుకోకుండా ఆవిడ ఆ శక్తి ద్వారా రెండు తొడల్ని హ్మ్. మహా వజ్రతుల్యంగా చేస్తుంది. హ్మ్. హ్మ్. అప్పుడు ఆ గాంధారి కొడుకు మీద ప్రేమతో అది చేయగలిగింది. అది మన చరిత్రలో కూడా ఉన్నది. అలాగే గాంధారి విద్య అనే పేరు పలకడం తప్పేం లేదు. హ్మ్. కళ్ళకి ఈ తెరిచిన కళ్ళు చూడకుండా చేయగలిగినటువంటి చూపు అని అర్థం. కళ్ళు మూసుకొని తర్వాత కదా కనపడేది అది. నడవడం కానీ, వంట వండడం కానీ, మాట్లాడడం కానీ, చదవడం కానీ. అవును. అవును. దీనికి ఈ మధ్య చాలా ప్రాక్టీసెస్ కూడా, హ్మ్. మెమరీ ప్రాక్టీసెస్,
టచ్ ప్రాక్టీసెస్ కొంత ఈ మధ్య కొత్తగా వస్తున్నాయి. ఐబ్యాక్ అని కూడా వస్తున్నాయి. ఓకే. సో ఈ సైన్స్ ఉంది. కానీ అప్పుడు కళ్ళు గంతలు కట్టినా కట్టకపోయినా కూడా వాళ్ళు ఆ స్థాయికి వచ్చినప్పుడు ద థర్డ్ ఐ విల్ ఓపెన్. ఓకే. అది చూస్తున్నట్టు మీకు తెలియదు. ఈ కళ్ళు ఉన్నట్టు ఆ కళ్ళు కనపడవు కదా. మనోనేత్రంతో అది చూడగలుగుతుంది, చదవగలుగుతుంది. ఏ పేజీనైనా కూడా ఒక్క సెకండ్లో దే కెన్ రీడ్. అది గాంధారి విద్య అనం మేము, ఆ దివ్య దృష్టి అంటాం మేము. ఈ గాంధారి విద్య సరే మంచిదే. ఇప్పుడు ఏదో తల్లులు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఆ పేరు పెడుతున్నారు. దానివల్ల ఉపయోగంగా వాళ్ళకు ఉంటే తప్పకుండా సదుపయోగం కోసం ఏ విద్య అయినా మంచిదే మానవాళికి. అంతే. అంటే మనం ధర్మంగా ఏది చేసినా దానివల్ల చెడు జరగకుండా చేయకుండా ఉంటే అది ఏ విద్య అయినా దాన్ని ఆహ్వానించదగ్గది, ఆచరించదగ్గది అని నేను దాని మీద నాకు అభిప్రాయం కలిగింది. అదొక విద్య అనేటువంటిది ఉండొచ్చు. అది దానివల్ల పాపులర్ ఏం కాదు, అది చాలా మందికి తెలియదు. అవును. కానీ గాంధారి అనగానే అమ్మ గుర్తొస్తుంది తప్ప ఇంకోటి కూడా అర్థం క్లియర్గా చెప్పాను. ఆ కళ్ళు మూతలు వేయకుండా కూడా కళ్ళు మూసుకొని కూడా ఇంకో అడ్వాన్స్ ఏంటంటే పిండి ఉంటుంది. పిండి కళ్ళకి పెట్టి ఇంతింత సైజు ముద్దలు పెట్టి ఆ తర్వాత గళ్ళకి గంతలు 4-5 చుట్లు కడతారు. అసలు పొరపాటును కూడా కళ్ళు ఎక్కడ కనిపిస్తుందో జాగ్రత్త. అప్పుడు కూడా అంతమంది కూడా మ్యాజిక్ షోలలో, పిసి సర్కార్ లాంటి వాళ్ళ షోలలో కూడా మనందరికీ కళ్ళకి అది చూపించి కట్టి మరి వాళ్ళు కత్తితో యుద్ధాలు చేయడాలు, పండు కోయడాలు, మనిషి ఎదురుగుండా తల మీద పండు పెట్టేసి కట్ చేయడాలు చూస్తూ ఉంటాం. అంటే ఇలాంటివి స్టేజ్ పైన చేసినప్పుడు మ్యాజిక్ అంటే మ్యాజిక్ అనుకోండి, అంటే అది ఒక సాధన ఉంది. ఓకే. అంతెందుకు సాధనా శూరులు అని తెలంగాణ, మన గొప్ప తెలంగాణ ఇది. అందులో సాధనా శూరుల చరిత్ర చాలా గొప్పది. ఇది నువ్వు అంటే నాకు గుర్తొచ్చింది. నేను చూశాను, మాట్లాడాను వాళ్ళతో కొద్ది కాలం. అప్పుడప్పుడు నేను గడపడం కూడా జరిగింది. ఏంటి వాళ్ళు ఆచరించే విధానం? అది ఏమిటంటే సాధనా శూరులు, వాళ్ళ పేరు సాధించిన శూరులు, గొప్ప వాళ్ళు అని అర్థం. వాళ్ళు మాయమైపోతారు. అప్పట్లో పెంకుటిల్లులు ఉండేవి ఊళ్ళల్లో. ఇక్కడ కనబడి ఇక్కడ మాయమై అక్కడ కనబడి అలా మారుతూ ఉంటాడు. అది నిజమైనటువంటి ఆ శక్తులు వాళ్ళు సాధన చేసిన తర్వాతే సాధనా శూరులు. కానీ ధర్మం తప్పరు, అది వినోదానికే ఉపయోగిస్తారు. మళ్ళీ వాళ్ళకి డబ్బులు అడుక్కుంటారు, ఊళ్ళో వాళ్ళకి భోజనాలు అడుక్కుంటారు, బట్టలు అడుక్కుంటారు, కత్తుల్ని సృష్టిస్తారు, డబ్బుల్ని సృష్టిస్తారు, కానీ ఖర్చు పెట్టరు. ఎందుకంటే అది చూపించడానికి మాత్రమే, క్షణికాలకే, నాట్ పర్మనెంట్లీ. అది వాళ్ళకి తెలుసు. సాధనా శూరులని ఇప్పుడు చాలా 1-2 కుటుంబాలు అక్కడక్కడ దొరికితే దొరకచ్చు. అంటే వాళ్ళు వంశపారంపర్యంగా పోతుంది, అంతరించిపోతోంది. ఎవరు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు, నేర్పించే వాళ్ళు కూడా లేరు. అప్పట్లో 6 గంటల సినిమా ఉండేది. అది ఊరంతా కలిసి ఊరి మధ్యలో రచ్చబండ దగ్గర, తెలంగాణలో ఫేమస్ రా. అంటే అప్పట్లో టీవీలు ఇవన్నీ ఏమీ లేవు, శక్తులు చూపించడం, ప్రదర్శన, దయ్యాన్ని చూపించడం. అంటే ఏమిటండి, మన భాషలో దయ్యం, అక్కడ ఏదో వెలుతురు, ఇలా మంటలు అలా చూపించేవి, వాళ్ళు చూపించేవారు. అలా చూడమంటే ఊరంతా చూసేది. అంటే ఊరంతా ఒక 500-300 అంతా, ఊరంతా అంటే లక్షల్లో కాదు. అంటే ఆ ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళందరికీ రకరకాలు కత్తుల్లో పొడిచినా కూడా పొట్టలో దిగేది కానీ రక్తం కారేది కాదు. అంటే విచిత్రమైనటువంటి విన్యాసాలు చేసి ఆ కాసేపు 2-3 గంటలు, అది అంతవరకే. అంటే వాళ్ళు కూడా ఇలాంటి విద్యలు కళ్ళకు గంతలు కట్టుకొని చేసేవారని చెప్పడానికి చెప్పా. అది మరి దాన్ని కూడా మీరు గనక గాంధారి విద్య అంటారేమో నాకు తెలియదు. అంటే ఇలా చేసేవి ఏవైనా కూడా గాంధారి విద్యల కింద తీసుకుంటే తీసుకోవచ్చేమో. కళ్ళకి మూసేసిన తర్వాత అది పేరు పెడితే గాంధారి అంటే ఆ తల్లిని గుర్తుపెట్టి కళ్ళగంతలనే ఒక మనకు అండర్స్టాండింగ్ కోసం చెప్పారు. అందులో కూడా విద్య ఉంటుంది. అన్నం వండేవాళ్ళు ఉన్నారు, బియ్యం వేరే వాళ్ళు ఉన్నారు, రాతలు రాసేవాళ్ళు కూడా ఉన్నారు, చదివే వాళ్ళు ఉన్నారు, బస్సు నంబర్లు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సాధనా శూరులు ఇవన్నీ చేస్తారు. మీ మూలంగా వాళ్ళని ఈ మధ్యకాలంలో 40 ఏళ్ళు 50 ఏళ్ల క్రితం నేను కలిశాను వాళ్ళని. ఈ మధ్యలో కలవలేదు. ఉన్నారేమో, ఉంటారు. ఈ మనిషి పూర్వీకులు, మీ తాతయ్యలు ఆ ఏజ్ వాళ్ళని అడిగితే ఆ ఊళ్ళల్లో ఆ విద్య వచ్చిన వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఒక 7-8 మంది వచ్చేసి పాపం ఈ విద్యలు చేసి బ్రతుకు తెరువు. చూద్దాం, అలాంటి వాళ్ళు ఎవరైనా తెలిసిన వారు ఉంటే కామెంట్ చేస్తారేమో. ఉండొచ్చు, తెలియచ్చు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట, జనగామ, ఆలేరు, నార్కెట్పల్లి ఆ ఏరియాలో తెలంగాణలో చాలా ఫేమస్ అది. ఇప్పుడు పాపం వాళ్ళు చితికిపోయి ఉండొచ్చు. పాపం ఈ ప్రోగ్రామ్ చూడడం వల్ల ఎవరన్నా దృష్టిలో పడితే కామెంట్ రూపంలో మీకు పెట్టచ్చేమో భవిష్యత్. చూద్దాం.
చూడాలి. వాళ్ళకు కూడా మనం చేయూతనివ్వాలి, గవర్నమెంట్ కూడా. మన వంతు తోటి మానవులు కాబట్టి వాళ్ళకు కూడా పాపం మంచి చేద్దాం, వాళ్ళు బాగుండాలని కోరుకుందాం. అవును, మనం చేయాల్సింది చెయ్యాలి, మన చేతుల్లో ఉన్నది అది. ఉన్నది. సంతోషం అండి. నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు. నిజంగా మాకు తెలియని అంటే కనుమరుగైపోయిన కొన్ని కొన్ని విషయాల్ని అవి కూడా ఇలా కనుమరుగైపోతున్నాయి గుర్తు అలాంటి చేసుకోవడం విషయాలు. చాలా సంతోషంగా ఉంది. మనకు ప్రతిదీ కూడా ఏదైనా ఒక విశేషం ఉంది అంటే దానికి ఒక నిర్ణీతమైన డేట్ అనేది నిర్ణయించబడి కొన్ని కొన్ని మనం చూస్తున్నాము. ఆ డేట్లను సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అలా చూస్తే ఉమెన్స్ డే అంటే స్త్రీలకు సంబంధించి ఒక రోజు, ప్రత్యేకమైన రోజు. నిజంగా స్త్రీల కోసం ఏదైనా చెయ్యాలి, నిర్ణయించబడాలి అని అంటే ఆ ఒక్కరోజు సరిపోతుంది అంటారా? అంటే స్త్రీ గొప్పతనం గురించి మాట్లాడాలని అంటే అసలు సరిపోదు మామూలుగా. అమ్మ స్థానంలో ఉన్న ఒక స్త్రీ గురించి చెప్పాలంటే ఎన్నో మాటలుంటాయి, ఎన్నెన్నో విషయాలుంటాయి, ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కానీ ప్రస్తుత రోజుల్లో ఆ స్త్రీకి అంటే దక్కాల్సిన ప్రాధాన్యత దక్కట్లేదేమో కాదు, నిజంగా దక్కట్లేదు. ఆ స్త్రీ గురించి గొప్పగా మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ హీనంగా మాట్లాడే పరిస్థితులు రాకుండా ఉండటం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. అయితే పురాణాల నుంచి కూడా రాజుల్ని తీసుకున్నా, మనము భారతము వీటిల్లో తీసుకున్నా కూడా స్త్రీలు యుద్ధానికి వెళ్ళిన రోజులు వాళ్ళకి కూడా, మగవారికి కూడా ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. మరి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్టు, ఎంతో విలువిస్తున్నట్టు మనకు అక్కడి నుంచి, మన పురాణాల నుంచి తెలుస్తోంది. ఎందుకు ఇప్పుడు అది కరువైపోయిందంటారు? స్త్రీల గురించి చెప్పాలి అని అంటే ఉమెన్స్ డేకి సంబంధించి ఒక 2 మాటలు మన పురాణాలకు సంబంధించిన దాంట్లోంచి ఏం చెప్తారు మీరు? స్త్రీ యొక్క గొప్పతనము, స్త్రీ యొక్క ఔన్నత్యము, విలువలు ఎంత మనం చెప్పుకున్నా తక్కువే. ఆది నుండి కూడా స్త్రీ శక్తి స్వరూపిణి, అమ్మ. ప్రతి ఇంట్లో తల్లి లేకుండా ఆ సంసారం కానీ, ఆ వంశం కానీ లేదు. స్త్రీ మూలం, శక్తి మూలం. ఒకప్పుడు కూడా భగవంతులకు కూడా ఆ శక్తి లేకపోతే బలహీనులు అవుతారు. ఉదాహరణకి పార్వతీ దేవి పేరు చెప్పకుండా పరమేశ్వరుడు రాడు. పరమేశ్వరుడు అని విడిగా అంటే అనొచ్చు. పార్వతీ పరమేశ్వరులు అని స్త్రీకి ఎందుకు ఫస్ట్ ఆ నేమ్ ఇవ్వడం జరిగింది, ప్రథమ స్థానం ఇవ్వడం జరిగింది అంటే ఆ శక్తి స్వరూపిణి యొక్క అండగా తోడుగా ఉండేటువంటి ఈశ్వరుడు కైనెటిక్ ఎనర్జీ అన్నమాట. అమ్మవారు ఆదిపరాశక్తి అన్నమాట పార్వతీదేవి. శక్తి నడక అంటే 2 అనుసంధానం కావాలి. అందుకనే భరించేది భార్య, భరించేవాడు కూడా భర్తే అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని మనం పాటిస్తున్నాం. కాబట్టి పార్వతీదేవిని గొప్పగా చూపించారు అంటే ఆవిడకి ఆ స్థితి కలిగిన శక్తి మయూరాలు పార్వతి పరమేశ్వరులు. అలాగే సరస్వతి బ్రహ్మలు, అది కూడా మళ్ళీ అమ్మవారి పేరే. తర్వాతే స్వామివారి పేరు వచ్చింది. అంటే స్వామి తక్కువ అని కాదు, అక్కడ శక్తిలోంచి ఉద్భవించిన కైనెటిక్ ఎనర్జీస్ ఇవి. నడయాడే శక్తులు, మూల శక్తులు తల్లులు అని అర్థం అన్నమాట. మళ్ళీ ఇక్కడ లక్ష్మీనారాయణులు, లక్ష్మీదేవి ధనం ఇచ్చేది, సకల సంపదలు ఇచ్చేటువంటిది. ఆ విష్ణుమూర్తి హృదయంలో సంపాదించుకొని ఎప్పుడు ఉండేటువంటి తల్లి. ఆ విష్ణుమూర్తి హృదయంలో ఉండే తల్లి అవమానింపబడ్డట్టుగా ఉన్నందుకే వెంకటేశ్వర స్వామి అవతారం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడుండే తిరుపతిలో అవతారం వెంకటేశ్వరుడి యొక్క అవతారం రావడానికి కారణం కూడా లక్ష్మీదేవిని అవమానింపబడ్డ ఆ రోజు మరి మౌని రావడం, కాలు ఆ హృదయ స్థానంలో తగిలించడం, ఇవన్నీ గతంలో చరిత్ర మనకు తెలుసు. అంటే ఏమిటి, ఆ హృదయంలో అంత పవిత్రత ఉన్నది అనే భావించి ఆయన సాక్షాత్ విష్ణుమూర్తి ఆయనే హృదయంలో పెట్టుకున్నాడు. అంటే స్త్రీకి ఎంత గొప్ప తనం ఉందో మనం అర్థం చేసుకోవాలి. స్త్రీ యొక్క గొప్పతనం, స్త్రీ యొక్క శక్తి అపారము, అమోఘము, అనంతము, అద్వితీయము, అంత గొప్పది. అందుకనే దేవుళ్ళు కూడా ఒప్పుకున్నారు, భగవత్ స్వరూపులు కూడా మెచ్చుకున్నారు, వాళ్ళ హృదయానికి హత్తుకున్నారు. లక్ష్మీ అమ్మవారిని స్వామి,
అవును. పార్వతీదేవినైతే ఇంకా ఆయన ఏం చేశాడు? అర్ధభాగం. అర్ధనారీశ్వర తత్వాన్ని ఇచ్చేశాడు. నాలో సగమమ్మా అన్నాడు. అవును. అంటే చూడండి మరి స్త్రీకి ఎంత ప్రాధాన్యత అప్పుడు మన దేవుళ్ళు ఇచ్చారు. మరి ఒప్పుకోవాలి, సత్యాన్ని ఎవరైనా ఒప్పుకోవాలి. అప్పటి నుంచి వచ్చేటువంటి ఆ పురాణ ఇతిహాసాల్లో వచ్చేటువంటిది. మళ్ళీ రాజులు యుద్ధానికి వెళ్ళినా కూడా తల్లులు తిలకం దిద్దకుండా యుద్ధానికి పోయేవాళ్ళు కాదు. ఆవిడ తిలకం దిద్దిందంటే జయం తీసుకొనే వచ్చేవాడు రాజుగారు. అంటే ఆ శక్తితో ఉమ్. ఆ భార్య మనస్ఫూర్తిగా జయాన్ని ఆకాంక్షిస్తూ విజేతవై తిరిగిరా నాయనా అని ఆ భర్త మీద అవ్యాజమైన ప్రేమతో ఆ రాజ్యం మీద ఉండేటువంటి ఆకాంక్షతో పెట్టేది. ఆయన యుద్ధం చేసి వచ్చేవాడు. రాజుల టైంలో తల్లుల ప్రధాన పాత్ర ఉన్నది, దేవుళ్ళ టైంలో ఉన్నది. అత్రి మహా ముని మరి దత్తాత్రేయుడి యొక్క తండ్రి గారు అనసూయామాత. అనసూయామాత కూడా ఆ ముగ్గురు త్రిమూర్తులని బాలుడిగా చేసి ఆవిడ ఆడించి పాలు పట్టి పెంచిన రోజులు కూడా మన చరిత్ర చెప్తోంది. ఆ ముగ్గురు విడివిడిగా ఉంటే ఒకటిగా చేసే ఆ స్వామి దత్తాత్రేయుడిగా మారినట్టు చరిత్ర కూడా ఉంది. ఆ తల్లికి ఎంత శక్తి ఉంటే త్రిమూర్తులను సహితము ఒకటిగా చేస్తుంది. విడివిడిగా ఉండే వాళ్ళని కూడా ఒకటి చేయగలిగే శక్తి ఆ తల్లికి ఉన్నది. అంతే ఆ తల్లి మూలశక్తి. అందుకనే మన ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రోజు ఆవిడని గుర్తు చేసుకోవాల్సిన సుదినం, మంచి రోజు. తల్లి భావంలో ఉంది, భార్య భావంలో ఉంది, కూతురులా ఉంది, కోడల్లో ఉంది, సోదరిలో ఉంది. ఎందులో లేదు ఆ తల్లి. అవును. అందుకని స్త్రీకి ప్రాధాన్యత ఇవ్వడం కాదు, ఉన్నదాన్ని గుర్తించండి. ఆవిడికి లేనిది మీరు చేయడం ఉంది ఆల్రెడీ. ఆ అమ్మాయికి లేకపోతేగా చేయడం. గుర్తించండి, ఆ ప్రేమను పంచండి, మీరు కూడా ప్రేమించబడండి. స్త్రీని గౌరవించండి. స్త్రీని కూడా మనం వారికి గౌరవించడంతో పాటు వారిని ఆనందింపజేయడానికి, వారిని ప్రేమించడానికి, వారితో జీవనం సాగించడానికి మంచి ఈ యొక్క విశేషమైనటువంటి ఈ జీవితాన్ని సుమధురాల్ని మీరు భాషించేటట్టుగా మీరు ఆనంద యోగ్యులు కండి. స్త్రీకు గౌరవం రోజు ఇవ్వండి. రోజు ఇవ్వాల్సిన తల్లి ప్రతి విషయంలో అది ఒప్పుకోవాలి. దేవతామూర్తుల రూపంలో దుర్గమ్మవారు దేవతే, మరి భవానీ దేవతే, వైష్ణవి మాత దేవతే. ఎక్కడ చూసినా ఆడదేముళ్ళు అనేది మనం తెలుగు భాషలో మాట్లాడినా స్త్రీ శక్తి స్వరూపిణి. ఆ శక్తిని మనం ఆరాధించి మనం కూడా శక్తివంతులు కావాలని అప్పట్లో తపస్సులు చేసేవాళ్ళు మునులు మౌనులు అందరూ కూడాను. మనం కూడా గౌరవించడంలో తప్పు లేదు, ఆవిడ సహకారం తీసుకోవడంలో తప్పు లేదు. స్త్రీలకు సహకారం తీసుకుంటే ఇల్లులు బాగుపడతాయి. చక్కటి ఇద్దరు ఉద్యోగాలు చేశారనుకోండి, ఇద్దరూ కలిసి ఆనందమయ జీవితాన్ని ఆస్వాదించవచ్చు. చక్కటి జీవితాన్ని, పిల్లల్ని, తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన గౌరవాల్ని స్త్రీకి ఇవ్వాలి. స్త్రీ సహకారం అవసరము, భర్త సహకారం కూడా స్త్రీకి కూడా అవసరమే. ఇందులో ఎవరికి తక్కువ ఎవరు ఎక్కువ అంటే గనక స్త్రీయే మూలం. అంటే కొంచెం తేడా వస్తుంది. ఎక్కువ బాధ్యతలు తీసుకునే తల్లే తల్లి, కాదనడానికి ఎవరికి లేదు. మనం ఏదో ఇంత సంపాదించి తెచ్చిచ్చినా కూడా అంత సవ్యంగా పద్ధతిగా ఖర్చు పెట్టేది తల్లే. మన కోసం అహర్నిశము కష్టపడేది తల్లే. ఓ రూపాయి దాచిపెట్టేది ప్లాన్గా తల్లే. నేను ఆ స్త్రీ మంచి తత్వాన్ని, సహజ రూపాన్ని చెప్పాను. స్త్రీ తత్వం అంటే, స్త్రీ మూర్తి అంటే, స్త్రీ శక్తి అంటే చెప్పాను. అందుకని అందరూ గౌరవిద్దాం. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేయడం, గుర్తు చేసుకోవడం మంచిదే. మనం రోజు గుర్తిస్తే ఇంకా బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. వాస్తవం అది. అంటే సర్వే జనా సుఖినో భవంతు, తల్లులందరికీ మంచి జరగాలని, ఆ తల్లులు నిజమైన శక్తి, మంచి శక్తి స్వరూపాలుగా కావాలని నా యొక్క కాంక్ష. శుభం తల్లి.